సెల్ఫ్ డ్రైవ్ రెంటల్ కార్ బిజినెస్ నడిపి ఒకరి చేత మోసపోయి లక్షల రూపాయల అప్పు భుజాలపై వేసుకొని తన సొంత ఇంటికి తన ఊరికి కనపడకుండా ముఖం చాటుకొని బ్రతుకుతున్నాడు. సంగారెడ్డి నుండి వచ్చాడు సతీష్. ఊర్లో నేను పెద్ద దొంగ. సంగారెడ్డిలో సతీష్ దొంగ. ఆ పేరు నేను తెచ్చేసుకున్నా, ఫ్రీగా పుక్కట్కి దొరికింది నాకు ఆ పేరు. పేపర్ వర్క్ కాలే, మనిషిని నమ్మించిన నన్ను. వాళ్ళ అమ్మతోని వాళ్ళ అయ్యతో వచ్చి నా దగ్గర కార్లు తీసుకుంటున్నాడు. రోజుకి 1000 రూపాయల లాభం చూసిన మీరు ఒకటేసారి ఇంత స్థాయిలో లాస్ అవ్వడానికి కారణం ఏంది? ఫర్ మంత్ నా ఈఎంఐలు 1,50,000 అయితే నేను కట్టే ఇంట్రెస్ట్ పైసలు 2 లక్షలు ఉన్నాయి. నమ్మకం, దోస్తాను, అవి రెండు నా పానం దేనికి రెడీ అయినాయి. ఇప్పటి వరకు టోటల్ ఎంత అప్పు ఉంది నీకు? 30 నుండి 35 లక్షలు అయితే అప్పు అయిపోయింది అన్న. 35 లక్షల రూపాయలు అప్పయింది. ఇంటి పేరు కస్తూరి, ఇల్లంతా గబ్బు గబ్బు అన్నట్టు. నా ఇంటి దగ్గరనే సక్క లేకుండే, కానీ మా ఇంట్లో ఒకప్పుడు తినడానికి తిండి పుష్కలంగా ఉంటుండే, బట్ట పుష్కలంగా ఉంటుండే. ఒక్కసారి నా ఇంటి ముందడుకోండి అన్న, నా ఇంటికి కిటికీలు కూడా లేవు. ఇవ్వలేని దెబ్బ కొట్టిరు నాకు. 21 దాకా సతీష్ సంగారెడ్డి అని అంటే ఎస్ఎన్ కార్స్ అని మాత్రం. మా అన్నది వింటేజ్ కార్ కేర్ అయితే సపరేట్ లోగోనే క్రియేట్ చేసుకున్నా, సపరేట్ పేరే పెట్టుకున్నా, సతీష్ నిక్కీ అని చెప్పి నా కార్ల మీద ఉంటుంది. తాకట్టు పెట్టేసి గిరి పెట్టేసాడు. 6 వెహికల్, 6 కాదన్న, మొత్తం 14 వెహికల్స్ తీసుకుపోయాడు. 14 వెహికల్స్ ఆడనే అట్కాయించేసినాయి. రాజ్యాంగం మన ఇంటి కోసం రాసుకున్నాడు అనుకుంటున్నాను నేనే ఎగ్దమ్ స్టన్ అయినా. నా వెహికల్స్ అన్నీ ఒక సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీల దగ్గర ఉన్నాయి వెహికల్స్. 302, 305 కేసెస్ ఒకటి మన బెంగళూరు కోర్టులో ఒకటి ఉంది. ఓకే. ఇక్కడ లోకల్లోనేమో హైకోర్టులో ఒకటి ఉంది, శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి. ఓకే. కేసు వేసారు నేను చీట్ చేస్తున్నా అని చెప్పి. వాడు చేస్తే తప్పు లేదు, నేను చేస్తే తప్పేముంది అని చెప్పి నేను కూడా నిజాయితీ చెప్తున్నా, అందరు ముందర చెప్తున్నా. నేను కూడా 3 కార్లు గిరిపెట్టిన బయట. ఎవరి కార్లు? బయట వాళ్ళే, నన్ను నమ్మి ఇచ్చిన వాళ్ళే. నేను గిరిపెట్టు స్టార్ట్ చేసిన, అయితే లేదు, ఫోర్స్ అయితే లేదు. ఒక మనిషి వచ్చి తప్పు చేసినందుకే నీ జీవితం ఈ స్థాయికి వచ్చింది. మరి నిన్ను నమ్మి నీ దగ్గరకు వచ్చే మరి వాన్ బండి నువ్వు గిరి పెడితే మరి ఆయన స్థాయికి ఏం కావాలి? అది ఆలోచించలేవా? తర్వాత చేతులు కోసుకున్నావంట, టాబ్లెట్లు తిన్నావంట, అవునన్నా, తన్నులు తిన్నావంట. ఊర్లో అందరు కొట్టారు, మస్తు మంది కొట్టారు. గర్ల్ ఫ్రెండ్ కూడా వదిలేసుకుంది. నాకు అమ్మ లేదు, ఇప్పుడు నాయన లేడు, అన్న లేడు, ఫ్రెండ్స్ లేరు, ఎవ్వరు లేరు. ఇక నా బతుకు రోడ్డు మీద బతుకు అయిపోయింది, ఒంటరిగా మిగిలిపోయినాడు. సహనం పోయింది, ఓపిక మొత్తమే పోయింది, భరోసా అసలే లేదు నా మీద. నాకు కూడా లేదు, అవతల మీద కూడా లేదు. నేను ఒక డిసిషన్ తీసుకున్నాను, నాకు న్యాయం జరగదు. ఇట్లా నీతో నేను మీ దగ్గరకు వచ్చి అన్న నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతలే. నేను కూడా తప్పు చేసినా ఒప్పుకుంటున్నా. చేతులు కాలినాక ఆకులు పట్టుకొని ఏం లాభం సతీష్? అటు సంగారెడ్డి పోయి నేను అందరితో కూర్చొని మాట్లాడి జర బతిమలాడుకునే టైం కూడా ఇస్తలేరు నాకు. నేను ఇంటికి పోతా, డోర్లు కొడతారు. ఆ గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ ఉండే కాబట్టి నేను స్కామ్లు అట్కాయించేసిన, కాబట్టి నేను ఏం చేయలేని పొజిషన్ ఉండే. పవన్ కళ్యాణ్ సార్ మళ్ళా లోకేష్ సార్ వాళ్ళు వచ్చింది. ఏం చేసినావు? ఎట్లా అప్రోచ్ అయినావు వాళ్ళకి? నా లైఫ్ ఈడికే ఎండ్ అయిపోయింది అనుకుంటా. పొద్దుల నేను చాలా ర్యాష్ డిసిషన్ తీసుకున్నా. టెన్షన్ తీసుకోకు, నువ్వు సచ్చి 9 నెలలు మోసిన ఆ తల్లి కడుపును కొట్టు. వాళ్ళని బతుకున్నప్పుడే శివాలయం చేసిన తర్వాత నేను ఉండేం లాభం అనిపిస్తుంది అన్న. కేవలం నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి మళ్ళీ స్టార్ట్ చేయి. ఏ సంగారెడ్డిలో అయితే నీ ఇజ్జత్ పోయిందో అదే సంగారెడ్డిలో ఇజ్జత్ని నిలబెట్టుకుంటా. ప్రతి జన్మ ఒక కారణం కోసం పుడుతుంది. నీ జన్మకు దేవుడు కారణమైనప్పుడు నీ మరణానికి నువ్వెందుకు కారణమైంది? దేవుడు ఇచ్చినప్పుడే నీ ఆజ్ఞతోడు పడేయలేదు కదా, పడ్డావు కదా. ఇడ ఇడికి వెళ్ళి పోవాలంటే పాడెక్కాలంటే ఆయన ఆజ్ఞతోటే పోవాలి. హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో. సంగారెడ్డి నుండి వచ్చాడు సతీష్. ఊరంతా తన గురించి వెతుకుతున్నారు. నాకు బ్రతకడం చాలా బరువుగా ఉంది, నా చివరి ఆశ ఈ ఇంటర్వ్యూ అంటున్నాడు. గెలుపు నేర్పిన పాఠం కన్నా ఓడి గెలిచి నేర్పిన పాఠం గొప్పది. సమస్య వస్తే చావొకటే కాదు దారి, బ్రతికి సాధించాలనుకుంటే దారులెన్నో. దీనికి స్పెసిఫిక్గా అంటే రీజన్ ఒకటే అన్న, నమ్మకం, దోస్తాను, అవి రెండు నా పానం దేనికి రెడీ అయినాయి. అసలు ఏం జరిగింది? బేసిక్గా లేడీస్ టైలర్ అన్న. మీరా? నేను లేడీస్ టైలర్.
ఓకే. నాకు ఈ బిజినెస్ లాక్డౌన్కి ముందు నుంచి తెలుసు. ఓకే. 2017లో అక్కడ కొంతమంది వెహికల్స్ రెంట్కి ఇస్తుండే. నేను లేడీస్ టైలర్ ఉన్నప్పుడు నా దగ్గర ఎటువంటి ఇన్కమ్ సోర్స్ లేదు. నాకు లాక్డౌన్ మూమెంట్లో లాస్, ఇక టైలర్ షాప్ నడవలేదు. అంతకుముందే కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండే. అయితే వాళ్ళని వీళ్ళని అప్రోచ్ అయ్యి నేను బిజినెస్ స్టార్ట్అప్ చేయడం జరిగింది. అసలు ఈ బిజినెస్ ఎప్పుడు పెట్టినారు మీరు? 2017లో పెట్టి 17లో నుంచి నడుస్తుంది అది. ఓకే. 17 నుంచి లాక్డౌన్కి ముందు బాగానే నడిచింది, అంతా ఓకే ఉంది. లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ రాగానే అంతకుముందు నా దగ్గర ట్యాక్సీ ప్లేట్ వెహికల్స్ ఉంటుండే, అవి రెంట్కి ఇచ్చుకుంటుంటే. ఒకటి మా అల్లుంది ఉండే, 2 నాయి ఉండే, ఇంకొకటి మా ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళది వీళ్ళది తీసుకొని నడిపించుకుంటుండే. వాళ్ళు కమిషన్ ఇస్తుండే. సాఫీగా నడిచింది నా లైఫ్ అంటే లైఫ్ లెక్క నడిపించుకున్నా. మమ్మీ వాళ్ళకి కానీ అందరికీ చేదోడు వాదోడుగా ఉండే. లాక్డౌన్ మూమెంట్లో బిజినెస్ డల్ అయిపోయింది. నేను కిరాయిలు పోవడం స్టార్ట్ చేసినాను. అట్లా నాకు పరిచయాలు పెరిగినాయి. అక్కడ సంగారెడ్డిలో ఐఐటి తెలుసు కదా, ఐఐటి, ఎంఎన్ఆర్, ఈ గీతమ్స్ కాలేజ్. ఆ టైంలో లాక్డౌన్ మూమెంట్లో అందరినీ వాళ్ళ ఇంటికి ఇడవడానికి అవన్నీ పికప్స్ నాకు వస్తుండే. ఇట్లానే సర్కిల్ పెంచుకున్నా కాబట్టి డైరెక్ట్ నేనే డ్రైవర్గా పోయి కొన్ని రోజులు చేసుకున్నా. లాక్డౌన్ మొత్తం అదే బిజినెస్ ఉండే నాది. నేనే రెంట్లు కొడుతుండే. ఇప్పటి వరకు టోటల్గా ఎంత అప్పు ఉంది నీకు? 30 నుండి 35 లక్షలు అయితే అప్పు అయిపోయింది అన్న. 35 లక్షల రూపాయలు అప్పు అయింది. అవి కాకుండా కారు ఈఎంఐస్, నా సొంత కార్లు ఉన్నాయి కొన్ని, వాటి ఈఎంఐస్ అవి కూడా ఉన్నాయి. అవి అప్రాక్సిమేట్లీ ఇప్పుడు 3 years నుంచి పెండింగ్లు ఉన్నాయి. నా మీద 302, 305 కేసెస్ ఒకటి మన బెంగళూరు కోర్టులో ఒకటి ఉంది. ఓకే. ఇక్కడ లోకల్లోనేమో హైకోర్టులో ఒకటి ఉంది, శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి. ఓకే. కేసు వేసారు నేను చీట్ చేస్తున్నా అని చెప్పి. 2019 వరకు మంచిగా నడుపుకున్న బిజినెస్, తర్వాత లాక్డౌన్ వచ్చింది, బిజినెస్ డల్ అయింది. నీదే కాదు, సహజంగా చాలా మంది జరిగినాయి అదే విధంగా. తర్వాత ఒకటేసారి మీ కార్లను కొంతమంది తీసుకెళ్ళిపోవడము, వాళ్ళు నిన్ను మోసం చేయడం లాంటి స్టోరీస్ వింటున్నా. ఇప్పుడు నేను వచ్చేసి 19 వరకు నడిపించింది ఒక ఎత్తు అయింది. నాకు 20లో కూడా నేను నా ఒక్కరినే నడిపించుకున్నా. 20 ఎండింగ్లో నాకు మా అన్నయ్య, దూరం నుంచి బంధువు అంటే పాలోళ్ళు అంటారు కదా, ఆ టైప్లో నాకు ఒక అన్న ఉండే. అన్న ఏమన్నాడంటే, ఒక్కరిని చేసుకుంటున్నావు కదా, నాకు వాషింగ్ సెంటర్ ఉంది, ఇద్దరం కలిసి చేసుకుందామని మాట్లాడుకున్నాం మేమిద్దరం. ఏం వాషింగ్ సెంటర్ పేరేంది? వింటేజ్ కార్ కేర్. వింటేజ్ కార్ కేర్ సంగారెడ్డిలోనే. ఓకే. మాట్లాడుకున్నాము మంచిగా. మా లైఫ్లో కూడా అన్న కూడా నాకు మంచి సపోర్ట్ చేసిండు, నేను కూడా అన్నకు సపోర్ట్ చేసిన, మంచిగా నడిచింది. ఇక కాస్త ఇక ఉన్న బుద్ధి, మనిషిది బుద్ధి ఉంటుంది కదా అన్న, ఎదగాలని. ఆ ఎదుగుదల కోసం నేనేం చేసిన మిస్టేక్ అంటే, నేను కూడా కొంతమందిని అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోయినా. అటాచ్ మీన్స్ వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని 15%కి 20%కి ఇట్లా అప్పు తీసుకొని కార్లు కొంటుండే. 20% తీసుకున్నాను. నాది తప్పది. అంటే ఇక ఆ టైంలో నాకు ఎదగాలని ఒకటే కోరిక ఉండే. నేను ఎవరిని చీట్ చేయాలని కాదు, తీసుకున్నా బరాబర్ 20% ఇంట్రెస్ట్ పైసలు కడుతుండే ప్రతి మంత్. ఎంత అప్పు తీసుకున్నావు అట్లా? దగ్గర ఒక 15 లక్షలు తీసుకున్నాను స్టార్టింగ్ అమౌంట్. ఒకరి దగ్గర 6 లక్షలు, ఒకరి దగ్గర 6 లక్షలు, ఇట్లా ఒక 3 లక్షలు ఇట్లా తీసుకున్నా. అట్లా అంటే మరి నీకు 15 లక్షలు అంటే ఇంట్రెస్టే దాదాపు నీకు ఎక్కడెక్కడ అయిపోయారు? 2.5 లక్షలకు మీద ఇంట్రెస్ట్ కట్టాలి ప్రతి నెల. 2,50,000 ఈఎంఐలు, కార్ లీజ్లు ఉంటుండే. నా దగ్గర లీజ్ కార్స్ కూడా ఉండే. ఈ గ్యాప్లో నేను ఎంత ఎదిగినా అంటే, నన్ను నమ్మి బిజినెస్ సజెషన్ అడగనీకి నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి నేను కార్లు ఇప్పించేది, వాళ్ళు నాకు అడిగేది, వాళ్ళు కొనుక్కొని నా దగ్గర పెట్టేది, నేను నెలకి 25,000 ఇచ్చేది, ఇట్లా నడుస్తుండే. అట్లా దాదాపు ఒక 30 నుంచి 40 కార్లు నా దగ్గరకు వచ్చేసినాయి. పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినా నేను. మైఫిల్ ఎట్లా అయిపోయినా అంటే, ఒక గరీబోని ఉండే నేను, లగ్జరీ లైఫ్కి అలవాటు అయిపోయినా. అన్నీ వస్తూ ఉన్నాయి నాకు, ఏవి కావాలన్నా. ఈ రోజుకి 40 కార్లు, 40 కార్లలో 35 వెహికల్స్ 100% పంపించుకుంటుండే. ఇవి కాకుండా మళ్ళీ బయట కూడా కమిషన్ బేస్ బండ్లు పంపించుకుంటుండే. నా ఇన్కమ్ పర్ డే ఆ మూమెంట్లో ఈ సైడ్ ఇన్కమే, కమిషన్ బేస్ ఇన్కమే 10,000 to 15,000 నా అకౌంట్లో వస్తుండే ఒక రోజుకి. నీ బండ్ల మీద? నా బండ్ల మీద సపరేట్ ఒక 10,000 దాకా, 15,000 దాకా అవి వస్తుండే. 30,000, 40,000 దాకా నాకు పర్ డే వస్తుండే ఇన్కమ్ సోర్స్ అవి ఉండే. అందులో నేను ఎవరెవరికి ఎంత ఇవ్వాలన్నా అవన్నీ ఇచ్చేస్తే నాకు మిగిలేదు ఏంది, నా కార్ల పైసలు 10,000 సపరేట్, వీళ్ళ కార్లలోకి వెళ్ళి వాళ్ళ కార్లలోకి వెళ్ళి ఒక 5-6 మిగులుతుండే. అట్లా నడిచింది నాది. నడిచేటక్కలు ఇదేదో మంచిగా ఉంది, ఇంకా మంచిగా పెంచుకుందామని చెప్పి కొంతమంది డీలర్లతో మాట్లాడుకొని కంటిన్యూ ఫైనాన్స్ అని, ఇక సీజింగ్లో ఉన్న బండ్లు కొనుడు, అవి అన్నీ చేసిన. ఒక విజన్ వచ్చిన తర్వాత, ఒక రూట్ దొరికిన తర్వాత, మనం ఒక లైఫ్ సెటిల్ అయిన తర్వాత కొన్ని కోరికలు పుడతాయి అన్న. ఎట్లాంటి, నాకు ట్రావెలింగ్ అంటే మస్తు ఇష్టం. నేను బైకర్ యూనియన్లో జాయిన్ అవ్వడు, నా లైఫ్ని ఒక ఇట్లా రూట్లోకి వెళ్ళిపోతున్నా.
అన్నీ మంచిగానే నడుస్తున్నాయి, లైఫ్ అంతా మంచిగా ఉంది. అప్పట్లోనే ఒక అమ్మాయి కూడా పరిచయం అయింది. ఆ విషయం నేను పెళ్లి దాకా తీసుకెళ్ళిన, మా ఇంట్లో నొప్పించిన దాకా వాళ్ళ ఇంట్లోతో మాట్లాడడానికి మా ఇంట్లో తీసుకుపోవడం ఇవన్నీ అయినాయి. నేను సెటిల్డ్ అయిపోయినా అని చెప్పి అవతల వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయడానికి కూడా రెడీ అయిపోయారు. పిల్ల కూడా నమ్మింది, నాకు పెళ్లి చేసుకుంటా అని మాట్లాడింది, అన్నీ అయిపోయినాయి. అంత అయిపోయిన తర్వాత నా దరిద్రం ఏంటంటే నమ్మకం. ఇక్కడి వరకు నీ లైఫ్లో జరిగిన సక్సెస్ గురించి చెప్పినావు. ఈ డౌన్ఫాల్ అసలు ఎట్లా అయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ రీజన్ నా ఈగో. నాకు ఈగో ఎక్కువ పెరిగింది, ఇంకా ఎదగాలని ఆశ పెరిగింది. పార్ట్నర్లను కలుపుకున్నా. 21 దాకా సతీష్ సంగారెడ్డి అని అంటే ఎస్ఎన్ కార్స్ అని మాత్రం మా అన్నది వింటేజ్ కార్ కేర్ అయితే సపరేట్ లోగోనే క్రియేట్ చేసుకున్నా, సపరేట్ పేరే పెట్టుకున్నా, సతీష్ నిక్కీ అని చెప్పి నా కార్ల మీద ఉంటుంది. ఫర్ మంత్ నా ఈఎంఐలు 1,50,000 అయితే నేను కట్టే ఇంట్రెస్ట్ పైసలు 2 లక్షలు ఉండే అన్న. బరాబర్ కట్టిన, అందరికీ మంచి మెయింటైన్ చేసిన. ఒకడు వచ్చిండు నా లైఫ్కి, మన పేరు మణిరాజ్. ఎక్కడ ఉంటాడు? వికారాబాద్ సాస్పేట్ దగ్గరనే. వాడు వచ్చేసి ఒక త్రూలో మన దగ్గర నుంచి వెహికల్స్ తీసుకెళ్ళాడు. ఓకే, మంచి వాడు కూడా నాకు 2 నెలలు ఎట్లా అంటే ఒక 2 వెహికల్స్ ఫస్ట్ తీసుకుపోయిండు, తర్వాత 3 అయినాయి, 4 అయినాయి, 6 అయినాయి, 7 అయినాయి, 8. ఏడికి తీసుకుపోతుండే? ఇది మంత్లీ పేమెంట్ మాట్లాడుకొని పోతుండే. అక్కడ కడపలో ఒకటి గవర్నమెంట్ కాలేజ్ ఉంది, గవర్నమెంట్ కాలేజ్లో నేను లీజ్కి పెడుతున్నా, 45,000 మీకు ఇస్తా అంటే ఇప్పుడు నాకు ఆశ పుట్టింది. ఒక 7 కార్లు పోయినాయి, నాకు ఇక్కడ ఎట్లయినా ఈఎంఐ పైసలు వెళ్ళాలి. 45 into 7 వెహికల్స్ అన్న. 7 వెహికల్స్. ఎన్ని వెహికల్స్ ఉండే అప్పుడు? అంతే లీజ్ గీజ్ అన్ని కలిపి ఒక 50 వెహికల్స్ దాకా ఉండే అన్న. అందులోకి ఒక 6 కార్లు పంపించిన. ఎందుకంటే నా ఈఎంఐలు వెళ్ళిపోతాయి. మళ్ళీ నా బిజినెస్ ప్లాన్ నాకు ఉండే ఒక 45,000 అంటే ఫర్ మంత్ నాకు ఒక్కొక్కటి 10,000, 9,000, 20,000 బిల్లోనే ఈఎంఐస్ ఉంటాయి. కాబట్టి 7 వెహికల్స్కి మొత్తం కలిపితే 3,50,000 ఏమో బిల్ అవుతుంది. 3,50,000 అంటే ఈఎంఐలు అన్ని కార్లే వెళ్ళిపోతాయని ఆశకి 6 కార్లు అక్కడ ఇచ్చేసి మిగతా ఈడ నడిపిస్తున్నా. ఫస్ట్ ఏమైంది, నా కార్లు పోయినాయని తెలిసింది నాకు, అంటే మిస్యూజ్ అయినాయని నాకు. అట్లా నువ్వు కార్ ఇచ్చేటప్పుడు ఏమన్నా లెటర్ కానీ బాండ్ పేపర్ మీద ఇట్లా నీకు కార్లు ఇస్తున్నా అని చెప్పి లీజ్కి ఇస్తున్నా రాసుకోవడం? అదే నమ్మకం. పేపర్ వర్క్ కాలే, మనిషిని నమ్మిచ్చిన నేను. వాళ్ళ అమ్మతోని వాళ్ళ అయ్యతోని వచ్చి నా దగ్గర కార్లు తీసుకున్నాడు. నా అమ్మని డాడీని తీసుకొని వచ్చి నా దగ్గర కార్లు తీసుకుపోయాడు. అట్లనే మా ఫ్రెండ్ దగ్గర కూడా తీసుకుపోయాడు. సరే, తీసుకుపోయి ఏం చేసిండు? అటు కడపలో తీసుకుపోయి తాకట్టు పెట్టేసాడు. గిరి పెట్టేసాడు. 6 వెహికల్? 6 కాదన్న, మొత్తం 14 వెహికల్స్ తీసుకుపోయాడు. 14 వెహికల్స్ ఆడనే అట్కాయించేసినాయి. ఇప్పుడు మనం నమ్మి. అది ఏ ఇయర్? అది 2021 అంటే పాత ప్రభుత్వం ఉంది అప్పుడు. ఆ మూమెంటే. ఓకే, ఆ మూమెంట్లోనే బండ్లు తీసుకుపోవడం జరిగింది. తీసుకుపోయిండు, ఆడ గిరి పెట్టేసిండు. వాళ్ళు ఎట్లా తీసుకురో మాకు కూడా అర్థమవుతలేదు. వితౌట్ పేపర్, ఓనర్ లేకుండా బండి ఎవరు తీసుకోడు కదా. నువ్వు కూడా ఏం పేపర్ లేకుండా నువ్వు మనిషిని నమ్మి ఇచ్చేసినావు కదా. అక్కడ ఏం నమ్మకం మీద తీసుకున్నారు వాళ్ళు? వాళ్ళు అది స్కామ్ చేసిండు కాబట్టి వాళ్ళని నమ్మిండు. నేను ఈడేందంటే వీని ఫ్యామిలీని తీసుకొచ్చి చూపించిండు కానీ నాకు. ఇప్పుడు ఒక్క కార్ తీసుకపోతే 12 hours అని ఇంత ఉంటుంది, 24 hours అని ఉంటుంది. 24 గంటల మనం ఏం పెట్టుకుంటాం అష్యూరెన్స్ కింద, వన్ బైక్, ఆర్సీ ఇవన్నీ పెట్టుకుంటాం, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నమాట. మేము కూడా డాక్యుమెంట్స్ పెట్టుకున్నాం. వాడు స్కామ్ చేసి అప్స్కాండ్ అయిపోయాడు. మా ఫోన్లు రిసీవ్ చేయలేడు, ఏం చేయలేడు. స్విచ్ ఆఫ్ ఫోన్, వాళ్ళ అమ్మ స్విచ్ ఆఫ్, వాళ్ళ అయ్య స్విచ్ ఆఫ్, అందరూ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎటో వెళ్ళిపోయారు. ఇల్లు వదిలిపెట్టి పారిపోయారు. సడన్లీ ఒక రోజు పేపర్కి న్యూస్ వచ్చింది, పలానా మణిరాజ్ ఇట్లా కార్లో అమ్మ కొడుకులు కలిసి అద్దెకి తీసుకొని అమ్మేసుకుంటారు, గిరులు పెట్టేస్తారు అని చెప్పి జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో పట్టుకున్నామని చెప్పి ఒకరోజు పేపర్ యాడ్ వచ్చింది. చూస్తే అది మేము ఇచ్చినోడే. మరి నువ్వు సంగారెడ్డిలో కంప్లైంట్ ఇవ్వలే? దానికన్నా ముందు కంప్లైంట్ ఇచ్చిన నేను. మిస్సింగ్ కేసు పెట్టేసిన నేను అప్పటికే. చెర్లపల్లి జైల్లో విని ఒక 45 days ఏమో రిమైండ్ చేసారు. పోయిండు, వచ్చిండు. జీపీఎస్ యూజ్ చేసుకొని అడిగి పోయినాం. ఆడ కథ మొత్తం తెలిసింది. ఇక వీని పట్టుకొని అడిగినాం, ఏంద్రా భయ్ మా పరిస్థితి ఏంది, ఇప్పుడు కార్లు తెచ్చిస్తావా తెచ్చా అంటే ఫోన్లో మాట్లాడిండు. ఒకసారి మాట్లాడిన తర్వాత అన్న తెచ్చిస్తాం అది ఇది అన్నాడు. సరే, ఆడ 2 లక్షలు కడితే నాకు, అంటే మాకు కూడా వాడు మమ్మల్ని కూడా మోసం చేసిండు. ఈ తిరుగుతుంది వాని దగ్గర. అంటే నాకు సంబంధించిన ఒక అన్న ఉన్నాడు, అన్నతో త్రూలో నా దగ్గర ఒక 2 లక్షలు అప్పు తీసుకున్నాడు, నీ కార్లు ఇడిపించుకొస్తా అని చెప్పి. అసలు ఎంతకు పెట్టినాడు గిరికి? ఒక్క బండి 3 లక్షలు, 2 లక్షలు, 4 లక్షలు. ఈ 14 నెలల దాకా నేను ఖాళీ కార్లు లెంకుడు మీద నేను లాస్ అయిపోయి 14 months దొరకలేవు కార్లు దొరకలేవు. 14 months అయిపోయింది, అప్పటికే గడిచిపోయింది. లెంకి బేదారు వచ్చి వన్ బతికి ఎట్లా రాజా బతుకంటే అన్న నాకు ఒకటి అర్థం కాకొచ్చింది. ఇప్పటి కూడా రాజ్యాంగం వాని ఇంటి కోసం రాసుకున్నాడు అనుకుంటున్నాను నేను. మణిరాజు ఉన్నాడు కదా, రాజ్యాంగం కానీ లా ఏదైతే ఉందో, ఏదైతే సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం చదువుకోలేం. కానీ నేను వానితోని అయిన ట్రావెలింగ్లో చూస్తే వాడు
మొత్తము వాని గురించే సపరేట్ ఒక కోర్ట్ని తయారు చేసుకున్నాడు. అంటే ఎట్లా? ఇప్పుడు ఎట్లా అంటే అన్న, ఇప్పుడు నేను ఒకరితో మాట్లాడిపిస్తున్నా, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి రమ్మని పిలిపిస్తున్నా, పోలీస్ స్టేషన్కి రాడన్న, కానీ సైన్ పెట్టేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు కాంప్రమైజ్కి రావాలి. నువ్వు నన్ను మోసం చేసినావు, నేను నీ మీద మస్తు కోపంలో ఉన్నా, నువ్వు నా దగ్గరకు వచ్చి ఏం అడుగుతావు, నువ్వు దేనికి కూల్ అవుతావు అని అడుగుతావు కదా అన్న. అది కూడా అడగలేడు ఈరోజు దాకా మమ్మల్ని, నన్ను ఇప్పటిదాకా అడగలేడు ఆడు. ఈ రోజు దాకా అది రాజ్యాంగం తప్పు కాదు, రాజ్యాంగాన్ని మెయింటైన్ చేస్తున్న కింద వ్యవస్థ తప్పు అవుతుంది. అదే అన్న, అదే అంటున్నా. సపరేట్ కోర్ట్ వాడి ఇంట్లో ఉంది. ఇప్పుడు ఏంది, నేను ఒక్కరి దగ్గరికి పోతే వాడు ఇంకా హయ్యర్ దగ్గరికి పోతాడు, నేను లాయర్ దగ్గరికి, నార్మల్ డిస్ట్రిక్ట్ లాయర్ దగ్గరికి పోతాడు, హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుండు. ఎట్లా నడుస్తుంది వాడి నెట్వర్క్ అంటే, ఇప్పుడు నేను వాని ఇంటికి పోతా అన్న, ఏమైంది ఇప్పుడు నన్ను కాలింది, నా కడుపు కాలింది, నేను పోయి వాని ఇంటి ముందర ధర్నాకు కూర్చుంటా. ఇమీడియట్లీ వాడు ఫోన్ చేస్తే 100కి కాల్ చేస్తాడు, చీటీ అవన్నీ ఏం పట్టించుకోరు, వాళ్ళు వస్తారు, మాకు వార్నింగ్ ఇస్తారు, వెళ్ళిపోతారు పోలీసు వాళ్ళు కూడా. కాదు సతీష్, 50 బండ్లు నడుపుతున్న వాళ్ళు ఒక 6 బండ్లు పోతే ఇంకా 44 బండ్లు ఉంటాయి కదా. ఈ 6 బండ్లతోటి నీ జీవితం ఎట్లా నాశనం అవుతుంది? ఈ 6 బండ్ల ఫైనాన్స్ అన్న, మీకు స్టార్టింగ్లోనే చెప్పిన, డైలీ 30,000 ఇన్కమ్లా ఎవరి వాళ్ళకి ఇచ్చిన తర్వాత నాకు సైడ్ ఇన్కమ్ వస్తుండే. టోటల్ పేమెంట్ నేను తీసుకోకుండా ఉండే. నీ బండ్లే ఒక 10,000 వస్తుండే అన్నావు, అవి బంద్ అయిపోయినాయి, కార్లు పోయినాయి, 14 నెలలు అవుతుంది. ఈఎంఐలు కట్టాలి, బ్యాంక్ వాళ్ళు టార్చర్ స్టార్ట్ అయిపోయింది. ఈఎంఐలు కట్టాలంటే నేను అప్పే చేయాలి, కానీ ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు ఈ 50 బండ్లు మొత్తం తీసుకొచ్చిన బండ్లు, ఈ 50 బండ్లు ఏవైతే నా వెనక తిరిగిన బండ్లు, నాకు సంబంధించిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, నన్ను నమ్మిన వాళ్ళు, నీ బండ్లే నువ్వు కాపాడుకోలేవురా భయ్, మా బండ్లు ఏం కాపాడుకుంటాం మేము, వద్దు నాయన, నీతో పంచాయతీలు వద్దు, నీ గురించి ఏమేమో టాక్స్ రూమర్స్ క్రియేట్ చేసేసారు. అప్పటికే సతీష్ పెద్ద స్కామ్ ఇరికిపోయిండు, పైసలు రావు మన దగ్గర ఏం బియ్యకుండా అని చెప్పి. అప్పటికే నేను ఒక 15 లక్షల దాకా అప్పు కూడా చేసుకొని కూర్చున్నా. ఏంటంటే ఈఎంఐస్ కట్టడానికి. అప్పులలో ఉన్నాడు, ఒకవేళ అప్పులలో వచ్చి మీ కార్లు గుంజుకపోయినా దిక్కు లేదు, ఎవరు అడగడానికి కూడా రాదు, కాబట్టి మీరు కార్లు తీసేసుకోండి అని చెప్పి ఎవరో ఐడియా ఇచ్చేసారు. నా దగ్గర నుంచి కార్లు కూడా వెళ్ళిపోయినాయి. అప్పుడు నా దగ్గర ఉన్న ఏంది 0. సో ఉన్న కార్లు పోయినాయి, 15 లక్షలు బయట నుంచి అప్పులు తీసుకున్నావు, ఆ అప్పులతోటి కార్లు కొన్నావు, ఆ కార్లు ఇక్కడ పోయినాయి, మొత్తం మళ్ళీ ఫైనల్ గా జీరోకి వచ్చేసి. ఊర్లో నేను పెద్ద దొంగ, సంగారెడ్డిలో సతీష్ దొంగ. ఆ పేరు నేను తెచ్చేసుకున్నా, ఫ్రీగా పుక్కట్కి దొరికింది నాకు ఆ పేరు, వీళ్ళు మాట్లాడిన తీరులకి. మరి నువ్వు అట్లాంటి పరిస్థితుల్లో వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టినావు, ఇది అక్కడ కంప్లైంట్ నడుస్తుంది, ఈ 15 లక్షల ఇంట్రెస్ట్లో అప్పటి వరకు కట్టినావు, మరి ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా అదే మాట అంటున్నారా? నేను అదే మాట అంటారు. సరే, మరి 14 నెలలు తిరిగిన తర్వాత బండ్లు దొరకలేవు, ఫైనల్ గా నీ బండ్లు నీకు వచ్చినాయా లేదా? 3 సంవత్సరాల తర్వాత వచ్చినాయి. ఎప్పుడు వచ్చినాయి బండ్లు? మొన్న రీసెంట్ గా. ఎట్లా వచ్చినాయి బండ్లు? ఆ గవర్నమెంట్ లో వైఎస్ఆర్సీపీ ఉండే కాబట్టి నేను స్కామ్ లో అట్కాయించేసిన, కాబట్టి నేను ఏం చేయలేని పొజిషన్ ఉండే. నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే. ఓకే, నా అంతలో నేను ఇంటికి వెళ్ళి ఒక 5 నెలల ముందు బయటకు వచ్చేసినాను, ఎవరికి చెప్పకుండా. అమ్మ నాన్న కూడా చెప్పలే. మీరు ఎంతమంది అసలు? 2. నువ్వు, మా అన్నయ్య. ఈ సిచ్యువేషన్ లో నేను ఆ డిసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, నా పక్కకున్న నా అప్పులో ఒక కార్ నేను లీజ్కి తీసుకొని నడిపిస్తున్నా, ఆడికైనా ధైర్యం చచ్చిపోదు కదా అన్న. నేను యాజ్ అ బాయ్గా ధైర్యం ఎప్పుడు కూడా కోల్పోవద్దు, ఇది కాకపోతే ఇంకోటి అన్న చేసుకొని బతకొచ్చు అన్న నమ్మకం, హోప్స్ ఉంటాయి కదా. ఆ హోప్స్తోని ఇవన్నీ 45 కార్లు అవన్నీ పక్కకు పడేసి అన్నీ పోయినాయి. మళ్ళీ కొత్త జీవితం మన లైఫ్ స్టార్ట్ చేసి అప్పులు కట్టుకోవడానికి. అప్పట్లో మనం ఈఎంఐలో పోయిన తర్వాత, లీజ్ పేమెంట్ పోయిన తర్వాత మిగిలిన 10,000తో ఎంజాయ్ చేస్తుండే కదా, మస్తు ఎంజాయ్ చేసిన నా లైఫ్లో. గలీజ్గా ఎంజాయ్ చేసిన, అన్నీ చేసిన కదా. అవే 10,000 జమ చేసి అప్పులు కట్టుకుందామని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసిన లీజుకి తీసుకున్నాడు వెహికల్స్. ఈసారి బయట వాళ్ళ దగ్గర నుంచి, లోకల్ ఎట్లయినా పేరు ఖరాబ్ అయింది కాబట్టి బయటికి వెళ్ళి తెచ్చుకున్న బండ్లు. బయటికి వెళ్ళి తెచ్చుకోగానే ఒకడు వస్తాడు, ఇట్లనే పని చేసుకుంటుండు, పైసలు కడుతున్నాడు అన్న టాక్ వచ్చే గ్యాప్లా కొంతమంది నాకు వడని వాళ్ళు ఉన్నారు. అందులో ఏం చేసిరంటే నా వెహికల్స్ గుంజుకొని పోయారు. ఏవి లీజ్కి తీసుకున్న వెహికల్స్. ఎట్లా గుంజుకొని పోయారు? రెంట్ అని చెప్పాలి, తీసుకుపోయి ఇంటికాడ పెట్టేసుకోవాలి, అప్పు కట్టు బండి తీసుకోపో. అరే బండ్లు నాయి కాదురా సామి అంటే, కాదు అప్పు కట్టు నువ్వు బండి తీసుకోపో. ఏది 15 లక్షలు అప్ప? పబ్లిక్ వెళ్ళి తీసుకున్నాడు. పబ్లిక్ అందరు కలిసి వెహికల్స్ గుంజుకపోయి ఇళ్ళలో పెట్టుకున్నాడు. నాకు ఇవ్వకపోవాలి. 1 నెల 2 నెలలు నేను కూడా మళ్ళీ అదే తప్పు, వాళ్ళతో కొట్లాడలేను, ఎందుకంటే పైసలు పెట్టాలడ, నా దగ్గర పైసలు లేవు, ఈఎంఐలు కట్టడానికనే జాతనైతే లేదు, ఇంకా నేను వీళ్ళకేం కడతా. నా సిచ్యువేషన్ టైట్ అయిపోయింది. అర్థం చేసుకోకుండా బండ్లు తీసుకుపోయి మీ ఇంట్లో ముందర పెట్టుకుంటే నా బిజినెస్ ఖరాబ్ చేస్తే మీకు నేను అప్పులు ఎట్లా కడతా? నా చేతిలో కార్లు ఉంటేనే లక్ష్యం నాడుతుంది, నేను పైసలు ఇస్తా. నా దగ్గర నాకు వచ్చే పైసలు, నా ఇన్కమ్ సోర్స్నే మీరు తీసుకుపోయి మీ ఇంట్లో దుప్పటి అమ్మేసి నాకు కనిపించకుండా చేస్తే నేను ఏడికెళ్ళి పైసలు కడతా అన్న? కట్టలేను కదా. మళ్ళీ కొత్తగా ఇంకో 2-3 ఉద్యోగాలు తీసుకొని ఇడిపించుకున్నాడు చేసిన, నాకు కూడా బోర్ వచ్చింది.
ఈ అమ్మాయి లైఫ్ అంతా గిట్లనే ఉండేటట్టుంది. నేను లీజ్కు తీసుకోవాలి, వాళ్ళకి అప్ప చెప్పాలి. ఇక నేను కూడా మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది. మనిషి మైండ్ సెట్ ఏదో చేంజ్ అవుతుంది, మొత్తం కొలాప్స్ అయిపోయిన తర్వాత అన్నీ కోల్పోయిన తర్వాతనే చేంజ్ అవుతుంది. నా మైండ్ సెట్ కూడా చేంజ్ అయింది. ఏమని చేంజ్ అయింది, వాడు చేస్తే తప్పు లేదు, నేను చేస్తే తప్పేముందని చెప్పి నేను కూడా నిజాయితీ చెప్తున్నా, అందరు ముందర చెప్తున్నా. నేను కూడా 3 కార్లు గిరిపెట్టిన బయట. ఎవరి కార్లు? బయట వాళ్ళే, నన్ను నమ్మి ఇచ్చిన వాళ్ళవి నేను గిరిపెట్టు స్టార్ట్ చేసిన. అయితే లేదు, ఫోర్స్ అయితే లేదు. నేను గిరి పెట్టడానికి రీజన్ ఏంది, ఈ 15 లక్షలు అప్పే. నాకు వేరే మైండ్ సెట్ వస్తలేదు, ఎందుకంటే పని చేయనిస్తలేరు. కార్లు గుంజుకపోతారు, ఇంటికి పోతారు. నువ్వు ఇంత ఇస్తేనే నీ కార్ ఇస్తాను డిమాండ్ చేస్తారు. ఒక మనిషి వచ్చి తప్పు చేసినందుకే నీ జీవితం ఈ స్థాయికి వచ్చింది. మరి నిన్ను నమ్మి నీ దగ్గరకు వస్తే మరి వాన్ బండి నువ్వు గిరి పెడితే మరి ఆయన స్థాయికి ఏం కావాలి, అది ఆలోచించలేవా? అది మైండ్ రన్ అవుతలే అన్న. ఈడ పోతే ఒక్క కారు, ఆడ పోతే 6 కార్లు ఎత్తుకొని పోయి కూర్చోరు. నేను 7 తెచ్చి పెట్టాలి, 6 కార్లు చూడాలన్నా, ఈడ ఒక్క కారు చూడాలన్నా. నా మైండ్ సెట్ మళ్ళీ 6 కార్లు ఒక్కరోజు తీసుకుపోయి 2 రోజులు తీసుకుపోయి సెటిల్మెంట్ చేసుకొని రేపు వస్తాం ఎల్లుండి ఇస్తామని మాటలు కూడా లేవు. కారు తీసుకుపోయి 2 నెలలు 3 నెలలు బండ్లు ఇంటి ముందర పెట్టుకుంటే ఆ కారు రెంట్, ఆ లీజ్ పైసలు 25,000 ఓడి కట్టాలి. నేనే కదా కట్టాల్సింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఒక నెల ఆపుకోగలుగుతాం అన్న ఎవరైనా, ఇప్పుడు నువ్వైనా నేనైనా ఇంకెవరైనా సరే, అన్న ఈ నెలలో నెక్స్ట్ మంత్ ఇస్తా అంటే ఒప్పుకుంటారా అన్న? అట్లా 2 నెలలు ఎవరైనా ఒప్పుకుంటారా? సరే, ఈ బండ్ల గురించి మళ్ళీ తెచ్చుకున్నావు, మళ్ళీ వాళ్ళు గుంజుకొని పోయారు, బిజినెస్ ఆగిపోయింది, నువ్వు మళ్ళీ 3 బండ్లు వేసుకో బయట పెట్టి నువ్వు ఒక తప్పు చేసినావు. సరే, ఇది ఒప్పుకున్నావు, వదిలేద్దాం. నీ ఫస్ట్ 6 బండ్లు తీసుకొని పోయింది కదా మణిరాజ్ అనేట ఆయన. ఆ 6 బండ్లు పోయినాయి కదా, 6 బండ్లు 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రెస్పాండ్ ఇచ్చిర్రా? ఇప్పుడు రెస్పాండ్. ఎట్లా వచ్చినాయి ఆ బండ్లు? నాకు పవన్ కళ్యాణ్ సార్, మళ్ళా సీఎం సార్, లోకేష్ సార్ వాళ్ళు వచ్చినాయి. ఏం చేసినావు, ఎట్లా అప్రోచ్ అయినావు వాళ్ళకి? నువ్వు ఉండేది తెలంగాణలో, ఈ సంగారెడ్డిలో. నేను 5 నెలల క్రితం ఇంట్లోకెళ్ళి బయటికి వచ్చినావు. బయటికి వచ్చినాను, హైదరాబాద్కి వచ్చిన. హైదరాబాద్కి వచ్చినానికి అమ్మ అని అడుక్కునే బతికే ఇస్తుంది, ఏమైనా చేస్తే పని చేస్తే జీతం ఇస్తుంది హైదరాబాద్. ఎందుకంటే హైదరాబాద్లో చాలా మంది అట్లనే వచ్చి బతికేటోళ్ళు. నేను కూడా అదే బట్ట పట్టుకొని ఇక్కడికి వచ్చిన. ఇక్కడ లిథియం అని ఒక ప్రైవేట్ కంపెనీ ఉంది, అందులో డ్రైవర్గా జాయిన్ అయ్యి డ్రైవర్ లెక్క చేసుకున్నా. 1 నెల నడిచింది మంచిగానే. నెల తర్వాత నాకు ఫోన్ నేను ఆన్ చేయగానే నా అప్పులో మళ్ళీ ఆ జీతం కూడా ఎత్తుకుపోవడానికి రెడీ అయిపోయారు. ఎట్లా అంటే శివాల మీద ఏరుకుంటారు చూడు, ఆ టైప్లో నా దగ్గర నుంచి పైసలు గుంజుకొని పోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. శివాల మీద ఏరుకున్నారు. ఎట్లా అంటావు భయ్? వాళ్ళు మరి నువ్వు అప్పు తీసుకున్నావు, ఇవ్వాలి. అప్పు నేను తీసుకున్నా అన్న, మరి ఇన్ని రోజులు నా దగ్గర ఇంట్రెస్ట్ 20% తీసుకున్నారు. నేను దానికి ఏం ఆన్సర్ ఇవ్వలే, అది నా మిస్టేకే అని అంటున్నా. నీకు పైసలు ముంచా అని చెప్తున్నా, కొద్దిగా టైం ఇస్తే అందరికీ మంచి. ఇప్పుడు నీ ఒక్కని పైసల గురించి వచ్చి నువ్వు మాట్లాడితే తప్పుగా, నేను అందరి గురించే నేను ఆలోచిస్తున్నా. ఇప్పుడు నీ ఒక్కనికి నేను 15,000 ఇస్తే మీతోనికి ఏమి ఇవ్వాలి, నేనేం తినాలి, నా ఇంటికన్నా ఏమన్నా కన్నర్ వాళ్ళకు కూడా ఏమన్నా పెట్టాలి కదా అన్న. చేతులు కాలినాక ఆకులు పట్టుకొని ఏం లాభం సతీష్? అప్పటికి నువ్వు ఇప్పుడు నిన్ను ఒకడు మోసం చేసిండు, ఆ మోసంలోకి వెళ్ళి బయటపడి మించి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నావు, మళ్ళీ వాళ్ళు అప్పులో వచ్చి గుంజుకొని పోయిర్రు. ఇదంతా సెట్ అయితే లేదు, నువ్వు మోసం చేయడం స్టార్ట్ చేసినావు. 3 బండ్లు నువ్వు పెడితే గిరికి పెట్టినా. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక నాకు ఇక్కడ సెట్ అయితే లేదని హైదరాబాద్ వచ్చేసినావు. కానీ నిన్ను నమ్మి నీకు డబ్బులు ఇచ్చినోడు కానీ 20% ఇవ్వడం తప్పు. 100% అంతగనము అది వాస్తవానికి చెప్పాలంటే. సరే, మంచిగా ఉన్నప్పుడు 20% ఇచ్చిండేమో అని, చెడ్డ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా 20% తీసుకోవద్దు కదా. 20% తీసుకోవడం ముమ్మాటికి తప్పే. అసలు వాస్తవానికి 20% వడ్డీ అనేది రక్తంని పిండి తీసుకునే పరిస్థితి. అది అప్పట్లో అది పార్ట్నర్ అన్నారు, సరే ప్రాఫిట్ అన్నాము. నీకు ఇచ్చిన తర్వాత నాకు మిగులుతున్నాయి కాబట్టి నేను ఇచ్చిన బిజినెస్లో నేను లాస్ అయినా. పెట్టినప్పుడు ఒక బిజినెస్ లాస్ అయినప్పుడు 15 లక్షలకి ఎంత మిత్తి కట్టిండొచ్చు మొత్తం అన్న? 15 లక్షలకు 15కి 20 లక్షల దాకా నేను కట్టేసినాను. కానీ ఇంకా 15 లక్షలు అట్లనే ఉన్నాయి. అట్లనే ఉంది. ఎన్ని మంత్స్లో ఈ 20 లక్షలు? 14 నెలలు. 14 months బ్యాక్ 15 లక్షలు తీసుకొని 14 monthsలో దాదాపు 20 లక్షలు ఖాళీ మిత్తి కట్టినావు. కానీ అసలు పైసలు రూపాయి కట్టాలి. జనసేన పవన్ కళ్యాణ్ అన్న దగ్గరికి పోయిన తర్వాత ఏం జరిగింది? సార్ దగ్గరికి వస్తే సార్ అన్నాడు, మాట్లాడారు నాతోని. సార్ మాట్లాడిండా? ఎట్లా డైరెక్ట్ అంత ఈజీ కలవలేదు కదా. ఆడ వారం రోజులు నేను తిండి తిప్పలు మానేసి కూర్చున్నాను. పార్టీ ఆఫీస్ కన్నా? పార్టీ ఆఫీస్ దగ్గర నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, చూపిమంటే చూపిస్తా. ఆడ పోయి కూర్చున్నా. సార్ వచ్చేది కారు, ఆ కార్కి ఎదురు ఓరుడు, ఫోర్లుడు అన్నీ చేసిన. లాస్ట్కి ఓ రోజు ఆడ ప్రజా దర్బార్ అని ఒక ఎమ్మెల్యే, ఒక లాయర్, మళ్ళీ ఒక మినిస్టర్ వాళ్ళందరూ కలిసి ఆడ ప్రజా దర్బార్లో కూర్చోరు. ఆడికి పోయినా కలిసిన, సార్ నా సో ఇట్లా ప్రాబ్లం అయిపోయింది, నాకు మీ ఊరు నుంచి ఇట్లా హెల్ప్ కావాలి, ఆంధ్రాలో నన్ను ఇట్లా మోసం చేసారు, నమ్మిన, ఈరోజు నా పరిస్థితి ఇట్లుంది ఇట్లా అని చెప్పుకొని బాధపడ్డది విని
రెస్పాండ్ అయ్యి ఈ పని మెయిన్ చేసేదానికన్నా నీకు తొందరగా రికగ్నేట్ అయ్యి కడప అంటున్నావు, పులివెందుల అంటున్నావు, నీకు ప్రమాదాలు ఉంటాయి, లొల్లిలు పెద్ద అయితే నన్ను వాళ్ళు హెచ్చరించినా అని నేను తగ్గలే, ఏడ కూడా మైనస్గా మాట్లాడలే. ఒకటే మైండ్లో ఫిక్స్ అయిపోయినా, వస్తే నా కార్లతోనే రావాలి, లేకుంటే నా బాడీని ఇంటికి పంపిస్తే అట్లీస్ట్ మా ఇంట్లో నేను దొంగని కాదు అని అనుకుంటే చాలనుకొని వెళ్ళిపోయినా. నేను ఆడికి వారం రోజులు కష్టపడితే నాకు సార్ రెస్పాండ్ అయ్యి మళ్ళీ ట్విట్టర్లో మీడియా చాలా హెల్ప్ చేసింది. అక్కడ మీడియా మళ్ళీ మన తెలంగాణ మీడియా కూడా మస్తు హెల్ప్ చేసింది. ఎట్లా హెల్ప్ చేసిందంటే నా పరిస్థితిని చెప్పిన తర్వాత నేను మీడియా ముందడికి పోతా అని ఒక మాట అనగానే నన్ను తీసుకెళ్ళి క్షేమంగా మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చి ఇంటర్వ్యూలు తీసుకొని ఏం జరిగిందో మొత్తం తెలుసుకొని 2 రాష్ట్రాలకు చూపించారు. 2 రాష్ట్రాల ప్రజలు నా న్యూస్ని అప్డేట్ చూసారు. డిబేట్లు, లైవ్లు మొత్తం నడిచింది. అల్చల్ చేసారు 15 రోజులు. చెయ్యంగానే అప్పుడు దిగొచ్చారు అక్కడ వాళ్ళు. దిగొచ్చి వెహికల్స్ ఇచ్చేస్తామని అంటే పోయినాం. నాకు అంతకుముందు ఎవరంట వాళ్ళు ఏమన్నా వైసీపీకి సంబంధించిన ఉన్నారా? మొత్తం వాళ్ళే. వైసీపీ సంబంధించిన ఉన్నారా? మొత్తం వాళ్ళే. నా కార్లు చూసి నేను ఎట్లా అంటే నేనే ఎక్దమ్ స్టన్ అయినా అన్న. నా వెహికల్స్ అన్నీ ఒక సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీల దగ్గర ఉన్నాయి వెహికల్స్. వాళ్ళ ఇండ్లకి వెళ్ళి నేను కార్ గుంజుకు రాగలుగుతాను. వాళ్ళు గిరికి పెట్టుకున్నారు, బండ్లు పెట్టుకురు. ఒక హోదాలు ఉన్నారు మీరు. నేను వాళ్ళకు అప్పుడు అదే క్వశ్చన్, మరి నీ ఒరిజినల్ ఆర్సీ, కార్ ఆర్సీ, ఒరిజినల్ ఆర్సీ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి? నా దగ్గర ఉన్నాయి. మరి డాక్యుమెంట్స్ లేకుండా గిరి ఎట్లా పెట్టుకురు వాళ్ళు? వాళ్ళదే ఒక బండిని రిజిస్ట్రేషన్ చేసిరు అన్న. రిజిస్ట్రేషన్ కూడా చేంజ్ చేయించు. ఒక బండి మీద ఇక్కడ విమల్ ఫైనాన్స్ లో ఫైనాన్స్ ఉంది బండి, ఆ బండి రిజిస్ట్రేషన్ చేసుకురు. తెలంగాణ నుంచి ఆంధ్రాకి ఎన్ఓసి లేకుండా, నా సంతకాలు లేకుండా, అసలు ఏం లేకుండా ఒక బండి రిజిస్ట్రేషన్ అయిపోయింది. 6 బండ్లల్లో నీ సొంత బండ్లు ఎన్ని ఉన్నాయి? నాయి వచ్చేసి 2 ఉంటాయి. ఇంకా 4 బండ్లు? 2 కంటిన్యూ ఫైనాన్స్, 2 లీజ్ బండ్లు. మంది కంటిన్యూ ఫైనాన్స్ అంటేనేమో వేరే మీద ఫైనాన్స్ ఉంటే నువ్వు తీసుకొని కట్టుకుంటున్నా బండ్లు. ఆ టైప్లో నేను ఉన్నాయి. నా బండి చేంజ్ చేస్తే నేను భరిస్తా, కానీ నన్ను నమ్మి ఇచ్చిన బండి చేంజ్ చేస్తే నేను ఎట్లా యాక్సెప్ట్ చేస్తాను? సరే, ఫైనల్గా బండ్లు వచ్చినాయి. ఏడుంది బండ్లు ఇప్పుడు? బండ్లన్నీ పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. పోలీస్ స్టేషన్ ముంగట నువ్వు చనిపోవడానికి ప్రయత్నించినావు అంటే ఎందుకు? మా తెలంగాణ పోలీస్, మా సంగారెడ్డి పోలీస్ స్టేషన్, టౌన్ పోలీస్, రూరల్ పోలీస్ నాకు ఎటువంటి న్యాయం చేయలేదు. నాకు ఏమీ చేయలేరు వాళ్ళు. ఇంటి పేరు కస్తూరి, ఇల్లంతా గబ్బు గబ్బు అన్నట్టు. నా ఇంటి దగ్గరనే సక్క లేకుండే, కానీ ఆడ వాళ్ళు చేసింది నాకు ఇప్పుడు బెటర్ అనిపించింది. 2022లో నేను కేసు పెట్టినా అని చెప్పి రాసుకున్న వాళ్ళకి ఆ మూమెంట్లో నాకు నిజంగా చెప్తున్నా అన్న, ఆ మూమెంట్లో దేవుడు నింద చెప్తున్నాను. అన్ని ప్రాబ్లమ్స్ అయిన తర్వాత ఆయన కాళ్ళకు అడిగి నెత్తి మీద పోసుకుంటా. మా సార్ టౌన్ సిఐ శ్రీధర్ రెడ్డి సార్, ఆయన కాళ్ళు అడిగి నేను నెత్తి మీద పోసుకుంటా, పాలతో అడుగుతా నా ప్రాబ్లం ఏమైంది ఎందుకు చెప్పాలా. ఆ మూమెంట్లో నాకు ఎంత ఫేవర్గా ఉండే అంటే, నేను అప్పులలో ఉన్నా అని తెలుసు సార్కి, నా బాధలు ఉన్నా అని తెలుసు సార్కి. ఎవరన్నా వచ్చి నన్ను కుట్టనికి వచ్చినా అని నాకు ధైర్యం చెప్పిండు ఒకనొకటి సంగారెడ్డి సిఐ శ్రీధర్ రెడ్డి సార్. ఇంకా మా ఫ్రెండ్స్ అందరు, అసలు చింటూ, వీళ్ళందరూ కలిసి నాకు ధైర్యం బాగానే ఇచ్చారు, హోప్స్ ఇచ్చారు లైఫ్ మీద. అట్లా అని చెప్పి సార్ కూడా నాకు మోటివేట్ మంచిగా చేస్తుండే. అంతా ఓకే ఉండే ఆ మూమెంట్లో. 23 వరకు సార్ ఉండే. 23, 24 ఇక నేను 23 నుంచి అవుట్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్నా, అసలు నాకేం గుర్తు కూడా లేదు. ఉన్నన్ని రోజులు అయితే సార్ నన్ను కాపాడుకుంటూ వచ్చాడు. అదే రాతైనా సరే ఏమైనా లొల్లు అయితే స్టేషన్కి రాబెట, ఏమన్నా ఉంటే మాట్లాడదాం, టైం తీసుకో, పైసలు ఇస్తావు ఎట్లన్నా మాకు కూడా తెలుసు. నీ దగ్గర ఇన్కమ్ సోర్స్ లేని నువ్వు పైసలు ఎడికెళ్ళి తెస్తావు, దొంగతనాలు చేయాల్సి వస్తుంది. అప్పుడు ఇట్లా మాట్లాడి నన్ను మోటివేట్ చేసి నన్ను ఒక దారికి తీసుకొచ్చిండు సార్. నా లైఫ్లో మర్చిపోయినా సార్ గురించి. ఆ సార్ నన్ను ఆడదాకా ఒక పోలీస్ అయినా, మళ్ళీ నాకు సంబంధం లేదు ఆ సార్తో, కానీ నన్ను వ్యక్తిగా మార్చిండు మళ్ళీ. ఎందుకంటే అప్పటికే నేను డిప్రెషన్లో ఉండిపోయినా, నేను నమ్మిన నా ఫ్యామిలీకి దూరం అయిపోయినా. ఫ్యామిలీ ఏమంటుంది? ఫ్యామిలీ వదిలేసుకుందా అన్న, ఎవరైనా భరిస్తారు చెప్పు. 1,00,000 రూపాయలు మునిగిపోయిండు సతీష్ అంటే వాళ్ళ ఎవరైనా నేనే ఎందుకన్నా, ఎవరైనా పిల్లలే అని. నేను నా ఏజ్ 32, పిల్లలు అంటున్నా అంటే అర్థం చేసుకో. ఎవడైనా 1,00,000 రూపాయలు లాస్ అయ్యండి అని చెప్పి ఇంటికి వస్తేనే ఊకొని రోజులు ఉన్నాయి. నేను లక్షలు లాస్ అయిపోయినా. అప్పులు 15 లక్షలు ఇంట్లో ఇన్వాల్వ్ చేయకుండా చేసిన. నా బిజినెస్ నేను ఈరోజు దాకా మా ఇంట్లో మా అయ్యని, మా అన్నని, మా అమ్మని ఎవరిని యూజ్ చేయాలి. నా అంతలో నేనే చేసుకున్నాను, నేనే ఉన్నా. మా ఇంటోళ్ళకి ఇప్పుడు మా అన్నది మ్యారేజ్ అయ్యి పిల్లని కూడా ఇయ్యకొచ్చారు. ఇప్పుడు నా ఇంటి పరిస్థితి అది. ఎంత దీనంగా తీసుకుపోయారంటే, మా ఇంట్లో ఒకప్పుడు తినడానికి తిండి పుష్కలంగా ఉంటుండే, బట్ట పుష్కలంగా ఉంటుండే. ఒక్కసారి నా ఇంటి ముందు అడుకోండి అన్న, నా ఇంటికి కిటికీలు కూడా లేవు. నా ఇంటికి కిటికీలు కూడా ఉండే అన్న. బ్లాక్ అండ్ వైట్ మూవీ నడుస్తుంది మా ఇంట్లో పోగానే. ఎట్లుంటుంది అంటే,
నాన్న టైలర్ షాప్ ఒకప్పుడు 8 మందికి లేడీస్కి పని నేర్పించి నేను పని చేసిన. అది ఎందుకు వదిలిపెట్టుకున్నానా అనిపించింది నాకు. తర్వాత బాధపడ్డా నేను. ఇప్పుడు రిలీజ్ అవుతున్నా. అనవసరంగా నాకు పుట్టుక తర్వాత మా అయ్య నాకు ఇచ్చిన ఆస్తి అది విద్య అంటారు కదా అన్న. మా అయ్య నేర్పించిన విద్య నాకు టైలరింగ్. అది ఎందుకు వదిలిపెట్టి అడ్డమైన దాంట్లోకి వచ్చినా అనిపించింది నాకు. నిజంగా చెప్తుంది. ఇది అన్నం పెట్టిందా సున్నం పెట్టిందా పక్కకు పెట్టేస్తే అది వదిలి దీంట్లోకి వచ్చినందుకు నాకు నా లైఫే ఒక రూట్లో పోయి దడేలమని పడిపోయింది. ఇవ్వలేని దెబ్బ కొట్టిరు నాకు. తర్వాత చేతులు కోసుకున్నావంట, టాబ్లెట్లు తిన్నావంట, అవునన్న, తన్నులు తిన్నావంట. ఊర్లో అందరు కొట్టిరు, మస్తు మంది కొట్టిరు. నన్ను కొట్టేదన్న పైసలు లేకపోతే వస్తుండే కొడుతుండే. పైసలు ఇంట్రెస్ట్కి తీసుకున్నా. ఇప్పుడు ఇంట్రెస్ట్లో తీసుకురు, అన్ని తీసుకురు. ఇప్పుడు లాస్ట్లో అర్థం చేసుకొని అరే కొద్దిగా టైం ఇద్దాం పిల్లగానికి, లేదు సపోర్ట్ ఇద్దాం, బ్యాక్ సపోర్ట్ ఇచ్చి ఇంకేదైనా ఏనికైనా ట్రై చేస్తామని మన పైసలు మనకు వస్తాయి అన్న నమ్మకం లేకుండే వాళ్ళకి. ఎవరేం మాట్లాడుకురో తెలియదు, ఎవడేం మాట్లాడిండో వాళ్ళతో తెలియదు, వాళ్ళకి ఏం ఎక్కించి చెప్పారో కూడా నాకు తెలియదు అన్న. సరే అది అయిపోయింది. హైదరాబాద్ వచ్చినావు, ఈడ పని చేసుకున్నావు, ఇది కాలేదు, మళ్ళీ ఆడికి పోయినావు. ఆడ పోయి నీ బండ్లు తెచ్చుకున్నావు. బండ్లు ఏ రోజు వచ్చినాయి లాస్ట్కి? మొన్న పోయిన నెలలో 29th రోజు వచ్చినాయి. ఇప్పుడు ఓవరాల్గా ఆ 6 బండ్లతోటే నీ జీవితంలో ఫుల్ స్టాప్ అనేది స్టార్ట్ అయింది, అంతేనా? కామాలు పడుతూ పడుతూ ఫుల్ స్టాప్ పడ్డది. ఇప్పుడు కూడా నేను క్వశ్చన్ మార్కే. ఇప్పుడు నీ 6 బండ్లు వచ్చినాక మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఏంది? ఇప్పుడు నా బండ్లు బయటకు వస్తాయి. ఇప్పుడు పోలీసు వాళ్ళ రోల్. నేను ఇంతకుముందు పోలీస్ సార్ గురించి గాడ్ ఫాదర్ లెక్క చెప్పుకున్నా కదా, ఇప్పుడు ప్రజెంట్ చెప్తున్నా అన్న. ఇది రియల్గా చెప్తున్నా, ఫ్యాక్ట్ చెప్తున్నా. ఇప్పుడు నేను ఒక సమస్య మీతో కాలేదు. 3 సంవత్సరాల క్రితం నీకు నేను కంప్లైంట్ ఇస్తే ఈ రోజు దాకా నువ్వు కార్లో తెచ్చేయలేవు. సరే పోని, నేను పోయినా కొట్లాడినా అన్నీ చేసుకున్నా, నేనే నా పానాన్నే రిస్క్లో పెట్టి తీసుకొచ్చుకున్నా కార్లో. నువ్వు ఇంటర్వ్యూలో ఏం చెప్తీవి? ఇక సార్ ఏం చెప్పే, ఇక నువ్వు కాదు వేరే సార్ చేంజ్ అయ్యింది కాబట్టి నా లైఫే చేంజ్ అయిపోయింది. ఆ సార్ ఉంటే ఇప్పుడు నాకు మంచి న్యాయం చేస్తుండే, నిజంగా చెప్తున్నా. సరే ఇప్పుడు వేరే ఏమని చెప్పారు ఇంటర్వ్యూలో? మేము గత 3 సంవత్సరాల క్రితం ఒక కేసు తీసుకున్నాం, సతీష్ అని ఇట్లా కార్లు మిస్సింగ్ ఉన్నాయి. మిస్సింగ్ అయిన తర్వాత వెహికల్స్ ఇట్లా దొరికినాయి, మేము మాట్లాడితే వెహికల్స్ వచ్చినాయి. సరే మీ ఎప్పుకు మీరు పెట్టుకుర్రు పోయి, నీ బండ్లు నువ్వే తెచ్చుకున్నావు? నేను తెచ్చుకున్నా, కానీ వాళ్ళు తెచ్చినా అని ప్రొజెక్ట్ చేసుకురు. సరే దాని కూడా నేను ఏం అనుకుంటలే. ఇప్పుడు ఆ మాట ఎందుకు వస్తుంది నాకు? ఆ మాట నోటి నుంచి ఎందుకు వస్తుంది అంటే, ఇంతకు ముందు సారేమో ఎవరన్నా నా అప్పులలో వచ్చి నన్ను కొట్టినీకి, తిట్టనీకి, సంపనీకి వచ్చినా అని సారు మాట్లాడుతుండే. అరే వాని దగ్గర పైసలు లేవు రా, వాడిని వదిలిపెట్టుండ్రా, వదిలితేనే కదా వాడు పని చేసి పైసలు కడతాడు, మీరు ఏమి ఛాన్స్ ఇవ్వకుండా పైసలు వసూలు చేస్తా అంటే ఎట్లయితుంది అని చెప్పి సార్ సపోర్ట్ చేస్తుండే. అంటే అప్పులు కట్టమంటుండే, సపోర్ట్ ఎగ్గొట్టుమని ఇవ్వకుండే. కడతాడు, కాకపోతే కొద్దిగా టైం ఇవ్వండి అని ఇట్లా మాట్లాడి చెప్పి వాళ్ళని పంపిస్తుండే. ఈయన ఒక అప్లోడ్ వచ్చి రాత్రి 9:30 ఏమో అవుతుంది అన్న, వాడు వచ్చిండు నా దగ్గరికి. నాకు ధైర్యం ఉంది, ఏంది నా బాధ స్టేషన్ మొత్తం తెలుసు. కానిస్టేబుల్ నుంచి, హోంగార్డ్ నుంచి మొదలు సిఏ, ఎస్ఏ, ఎస్పీ దాకా కూడా తెలిసిన ప్రాబ్లం. తెలుసు అన్నప్పుడు నాకు ఎట్లైనా టైం ఇప్పిస్తారని ఆశతోని రండే అన్న స్టేషన్లో మాట్లాడుకుందామని నేను మాట్లాడినా. అది నా తప్పు అయిపోయింది ఆ రోజు. ఏమన్నాడు అంటే, రాగానే ఇప్పుడు అప్పులోడు వచ్చిండు, నీ మీద నమ్మకంతో వచ్చినవి, ఒక బాధ వచ్చినప్పుడు అయ్యమ్మకి చెప్పుకుంటాం, అంతకన్నా మితిమీరిన బాధ వచ్చింది అనుకో పోలీస్ స్టేషన్కే పోతాం అన్న. నన్ను చంపనీకి కొట్టడానికి వస్తే నేను మా అమ్మకి తీసుకొచ్చి అమ్మ మాట్లాడంటే అమ్మని కూడా కొట్టి చంపుతారు వాళ్ళు. కాబట్టి నేను స్టేషన్కి పోయినా, నాకు అదే ఆధారం కాబట్టి. సార్ ఒక్కసారి టైం ఇప్పియండి సార్ అని అడిగింది. బయటికి పో, ఫస్ట్ బయటికి పోయి నీ డీల్ చేసుకో, మాకు రికార్డులోనే లేవు ఈ వెహికల్స్, ఇక్కడ బండ్లు ఎందుకు పెట్టినాను, తీసుకోపోయి కోర్టులో అప్ప చెప్తావా లేదా? నేను అడిగింది ఏంది, రికార్డ్స్ ఎందుకు లేవు? ఇప్పుడు వాళ్ళే మేము కేసు రికార్డులో లేవు, రికార్డింగ్ ఉందన్నారు కదా. లేవంటారు, ఇప్పుడు లేవంట అవి, కేసు రికార్డులో లేవు. ఎందుకు అంటే నేను కోర్టుకి నేను సబ్మిట్ చేస్తలే వెహికల్స్. నా డిమాండ్ ఏమన్నా, నేను లాస్ అయినా, నా లైఫే పోయింది దాంట్లో. 3 సంవత్సరాలు కాదన్నా, 100 సంవత్సరాల బతుకుని కానీ 30 సంవత్సరాలలో నాకు చూపించేసారు. ఇయర్ 25th వచ్చింది, ఈ ఇయర్ అన్న మంచిగుంటా అనుకుని నేను తెగించి తెచ్చుకున్నా నా లైఫ్ని మళ్ళీ స్టార్ట్ చేద్దామని. అంతా చేసింది మణిరాజు కదా, మరి మణిరాజు మీద మీరు కేసు పెట్టలేదా? పెట్టినా, పిలిపియరాన్ని. సెటిల్మెంట్ కాదని నాకు కోర్టే పిలిపియలేదు, సంగారెడ్డి కోర్టుకి. ఇప్పుడు కూడా చెప్తున్నా, డైరెక్ట్ చెప్తున్నా, నాకు కోర్టు పిలిపియలేదు వాళ్ళని. కోర్టుకి పేషీకి వచ్చినప్పుడు అదర్ పర్సన్ 2 persons కూడా ఉండాలి ముందట మాట్లాడేటప్పుడు. నేను ఈరోజు దాకా కోర్టులో కలవలేని వాడిని, స్టేషన్లో కూడా కలవలేదు. రాడు ఆబ్సెంట్ అవుతాడు. సరే మరి ఇప్పుడు 2 సార్లు 3 సార్లు ఆబ్సెంట్ అయితే అరెస్ట్ వారెంట్ పంపిస్తారు కదా. పంపిస్తే బయటకు వచ్చేసాడు అన్నది. ఏమనుకుంటున్నావు అన్న, ఖాళీ నువ్వు ఇట్లా పోగానే గతం బెయిల్ దొరుకుతుంది అన్నకి. అట్లుంటారు రెడీగా బెయిల్ ఇవ్వనీకి, ఎందుకంటే ఉన్నాయి కదా పైసలు.
మా దగ్గర లేవు కదా, మనం ఏం చేయలేం. సరే ఇప్పుడు ఇంట్లో వదిలేసిన తర్వాత మీ గర్ల్ ఫ్రెండ్ ఏమైంది? గర్ల్ ఫ్రెండ్ కూడా వదిలేసుకుంది. ఏం పెట్టి నడుపుతాను నా నమ్మకము. ఇప్పుడు ఆమె లైఫ్ని డిస్టర్బ్ చేసిన అవుతుంది కదా. కరెక్ట్. ఇప్పుడు ఆమె నా దగ్గరకు వస్తుంది, నాకు ఉన్న పంచాయతీలు సరిపోదు అని చెప్పి ఆమె నెత్తి మీద పెట్టుకొని నేను తిరిగింది అనుకో, ఏం చేస్తాడు అన్ని నువ్వే వదిలేసినావా, వద్దమ్మా సెట్ కదా అనేసినావా? అన్ని లెట్టు చేసేసిరు నన్ను. నాకు ఇష్టం లేదన్న. ఇప్పుడు కూడా నా ఇక్కడ టాటోలు ఉంటాయి, మా ఇంట్లో ఫోటోలు ఉంటాయి. మా అమ్మ మా నాన్నకి బతిమలాడి మా హోల్ కాందాన్ని ఒప్పుకుంది పెళ్ళికి. ఆడదాకా నేను సెటిల్ అయిపోయాను. అంటే ఒక అమ్మాయిని నేను ఇంటికి తెచ్చుకుంటున్నా, అమ్మ నేను పరువుగా బతుకుతున్నా అని చెప్తే మా ఇంటికి కాందాన్ని మొత్తం ఓకే చెప్పిన తర్వాత నేను నా పిల్లని తీసుకొని ఇంటికి వచ్చే మూమెంట్ 10 రోజులలో వాళ్ళ ఇంట్లో ఒప్పుకొని అంటే ఎత్తుకపోతా అన్న దాకా పోయింది మ్యాటర్. అంత సపోర్ట్ వచ్చింది, అంతమంది ఫ్యామిలీ మెంబర్స్ నాకు సపోర్ట్ ఇచ్చారు. సడన్లీ ఏమైందో తెలియదు. ఇవన్నీ లాస్ అప్పేలు ఇవన్నీ పంచాయతీలు అన్నీ చూసి ఇక నాకు కూడా అనిపించింది ఆ అమ్మాయిని లైఫ్ని రిస్క్లో పెట్టొద్దని చెప్పి నా మీద నేనే రూమర్స్ క్రియేట్ చేసుకొని వాళ్ళ మీద రూమర్స్ క్రియేట్ చేసుకొని భయంతో రేపు పొద్దుల నేను ఏమన్నా కట్టకపోతే దాన్ని మన వాళ్ళ ఇంటికి కూడా పిల్ల ఇప్పుడు ఒకటి ఉంటుంది అన్న వీళ్ళ విజన్. దేడి దిమ్మగ్గాలు ఉంటారు కొంతమంది. ఎట్లుంటారు అంటే ఇటు అన్ని తీసుకుపోయి పిల్లకే పెట్టిరని మాట్లాడతారు. ఆ టైప్ క్యాండిడేట్లా పోయినారు అనుకో సీదా పిల్ల ఇజ్జత్ రోడ్ మీదకి వస్తుంది. కాబట్టి నేను పిల్లని ఏమనొద్దని చెప్పి పిల్లని కూడా వదిలేసుకున్నాను. నా చేతులతో నేనే గలీజ్ ఉన్నాయని చెప్పి క్రియేట్ చేసుకున్నాను. నాకు అన్ని షోకులు ఉన్నాయని చెప్పి నేను చెప్పా అవి పచ్చిగా ఉంటాయి కాబట్టి అన్ని గలీజ్గా రూమర్స్ క్రియేట్ చేయించుకున్నాను. నేను అన్ని చేసుకొని పిల్లని దూరం చేసేసుకుని ఒంటరిగా మిగిలిపోయినాను. నాకు అమ్మ లేదు, ఇప్పుడు నాయన లేడు, అన్న లేడు, ఫ్రెండ్స్ లేరు, ఎవ్వరు లేరు. ఇక నా బతుకు రోడ్డు మీద బతుకు అయిపోయింది. అది ఒకటి అంటారు కదా అందరుండి అనాథనైనా అని. అందరున్నా కాసుకొని అనాథైనా అంటే నేను ఒక్కనే. దానికి ముఖ్య కారణం నమ్మకం ఒకటే. అంటే ఇప్పుడు నేను జనాలను నమ్మొద్దని ఫిక్స్ అయినా అన్న. ఇప్పుడు ఇవన్నీ ఆల్ థింగ్స్ అన్నీ పక్కకు పెడితే నేను ఇది కూడా ఇప్పుడు నేను లాస్ట్ ఎండింగ్ మీకు అడిగేది ఇప్పుడు అందరినీ నేను ఏం సపోర్ట్ అడుగుతున్నా అంటే మన దగ్గర పైసలు లేకపోతే నాకు అప్పులు ఇవన్నీ కాదన్న. నేను పోతేనేమో నన్ను ఎట్లయినా అప్పులోడు వదిలిపెట్టాడు. ఏదో ఒక రోజు నాకు మూడింది, నాకు కనిపిస్తుంది నా ఫ్యూచర్. 2 నెలలు ఉంటానా, 3 నెలలు ఉంటానా, సంవత్సరం ఉంటానో నాకు తెలియదు. ఎవడో ఒకడు కిరాక్గాడు ఉంటాడు, ఎవడో ఒకడికి జరుగుతా, ఎవడో ఒకడు ఒక దెబ్బేస్తే వచ్చే పీక్తా నేను. ఎందుకంటే నా దగ్గర కూడా అయిపోయింది, సోర్స్ ఏం లేదు. ఇప్పుడు వాళ్ళకి కూడా తెలిసి వీడికి పైసలు కట్టాడు, కేసు అయిన దాకా తిప్పుతూనే ఉంటాడు మనల్ని అని చెప్పి. ఒకరికొకరిని కోపం వచ్చినప్పుడు నన్ను ఇంత దెబ్బేసింది అనుకుని వచ్చే పీక్తా. ఆ మూమెంట్లో మా అమ్మాయి కన్నా జర హెల్ప్ ఏమవుతుంది అంటే నేను పోయినా కానీ నా కొడుకు దొంగ అని చెప్పి అందరు చెప్పుకోరు కదా, అట్లీస్ట్ ఇట్లనన్నా మా కొడుకు ఏం తప్పు చేయలేడని వాళ్ళు ఒక్కరు నమ్మితే చాలు. నాకు ఇంకెవ్వరు నమ్మకం అవసరం లేదు. దానికోసమే ఇంటర్వ్యూ చేస్తున్నావు? దానికోసమే చేస్తున్నాను. ఇంకోటి, ఏ రోజైతే మణిరాజు ఒక మైండ్ సెట్ చేంజ్ చేసుకొని నేను జైలుకి పోయినా వచ్చిన తర్వాత నాదే నడుస్తుంది, నేను మళ్ళీ విలువరు, కోర్టుల చట్టాలు అట్లనే ఉన్నాయి, ఏంది ఒక్కసారి జైలుకి వచ్చినోనికి మళ్ళీ రికవరీకి ఏమి ఉండదు, నా దగ్గర లాయర్ని పెట్టుకోవడానికి ఫీజుకి పైసలు లేవు, లాయర్ని పెట్టుకుంటే 3 సంవత్సరాలు పోతుంది, ఆ 3 సంవత్సరాల లోపలనే నన్ను ఓడోడు చంపి వాడేస్తాడు, నేను ఇంకా అట్లనే మిగిలిపోతాను. నా లైఫ్ అంతా ఎట్లుంటుంది అంటే వాడు వచ్చిండు ఎదిగిండు నాశనం చేసుకుండు, వాని లైఫ్ వాడు తీసుకుండు, ఓడో చంపేసిండు, రోడ్డు మీద పడేసిండు అనే న్యూస్ తొందరగానే వస్తుంది. అది లేట్ లేదు, నెల లోపల వస్తుంది, నెల అట్లా ఎందుకు వస్తుంది. కానీ ఇప్పుడు నీ 2 కార్లు ఆడ పిఎస్లునే అంటున్నావు, అంటే 6 కార్లలో 2 నీయే కదా, ఇంకో 4 కార్లు లీజోలే అంటున్నావు. అంతా సెటిల్మెంట్ చేసుకొని ఆ 2 కార్లు బయటికి తెచ్చుకో, ఒక లాయర్ని మాట్లాడుకో, ఆ 2 కార్లు బయటికి తెచ్చుకొని ఐపీ తెచ్చుకొని మెల్లిమెల్లిగా అందరికి కడతా అని చెప్పు, ఐపీ తెచ్చుకొని కడతా అని చెప్పి అందరికి చరి సమానంగా పంచు. నీ మీద ఇంకేమన్నా ఆప్షన్ అన్న? ఐపీ అనేటోడు ముంచటోనికి నాకు ముంచుడు ఇష్టం లేదు. ఐపీ తీసుకున్న తర్వాత నేను పైసలు కడతా అంటున్నా, నేను ఇప్పుడు కూడా కట్టా అంటే లేదు, కొద్దిగా టైం ఇవ్వండి, జర సపోర్ట్ చేయండి అని అడుగుతున్నా. ఐపీ అంటే సింపుల్ గా ఏంటంటే నాకు నా ఇన్కమ్ సోర్స్ కి ప్లస్ నా ఎన్నుకున్నటువంటి ఆస్తులకు మించి నాకు అప్పులు ఉన్నాయి, అది నా ఇన్కమ్ సోర్స్ కూడా ఈ రోజు ఆగిపోవడం జరిగింది, నా అనారోగ్య పరిస్థితులు ఆరోగ్యంగా లేవు, వాళ్ళని కొన్ని రోజులు ఆపుకొని కోర్టు పరంగానే నువ్వు వాళ్ళకి కడతావు పైసలు. ఎవరు నిన్ను మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎవరు ఇబ్బంది పెట్టరు, నువ్వు వాళ్ళకి ఖచ్చితంగా టైంకి పైసలు కడతావు. అట్లా ఒప్పుకుంటలేరు అన్న, నాకు లాయర్ని పెట్టుకునేంత స్తోమత కూడా లేదు. నేను సరే సతీష్, నీ ఇంటెన్షన్ ఏముంది చెప్పుకొని? నిన్ను నమ్మి అప్పులు ఇచ్చిన వాళ్ళందరికీ సరే నీ అవసరానికి తీసుకున్నావు నువ్వు, ఇప్పుడు వాళ్ళు నీకు 20% ఇంట్రెస్ట్ నా దగ్గర తీసుకో అయితే నేను విలువలేరు, నువ్వే తీసుకున్నావు, ఎంతేమనుకున్నా కూడా. లంచం ఇచ్చేటోంది తీసుకునేటోంది ఎంత తప్పు ఉంటుందో ఇచ్చేటోంది కూడా అంతే తప్పు ఉంటుంది సతీష్. ఈక్వల్ గా చూసుకోవాలన్నీ. అప్పు విషయంలో కూడా నువ్వే నీ అవసరానికి పోయిను, వాళ్ళు నీ అవసరాన్ని అవకాశంగా తీసుకున్నారు, అప్పులు ఇచ్చినారు నీకు. వాళ్ళు ఇచ్చిన వాళ్ళకైతే ఖచ్చితంగా నువ్వు పైసలు కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది, చేతులు ఎత్తేసే పరిస్థితి అయితే ఉండవు, నువ్వు కూడా చేతులు ఎత్తేయాలన్న ఆలోచన నీకు కూడా లేదు. కానీ మరి ఇప్పుడు నీకు ఏమీ లేదు, నువ్వు ఎట్లా కడదాం వాళ్ళకి అని అనుకుంటున్నావు? నీకు ఆస్తులు ఏమైనా ఉన్నాయా? ఏం లేవన్న. మరి ఎట్లా కడతావు వాళ్ళకి? అట్లీస్ట్ ఊరికి పోయి అందరినీ పెద్ద మనిషిని కూర్చోబెట్టి, ఇంకెవరు నీకున్న ఆప్తమిత్రులు ఉంటారు కదా, ఎవరు ముస్లిం పేరు చెప్పినావు కదా, ఎవరు
ఎవరు లేరు ఇప్పుడు. అలా జర కూర్చోబెట్టుకొని అందరితో కూర్చొని మాట్లాడి అట్లా కాదు ఇట్లా అని చెప్పి ఒక ఫైనల్గా నీకు ఎంత తప్పు ఉందో చూసుకొని దానికి సరిపడే మన చిట్టేసుకుంటావా? నాకేమిస్తావు, నా చుట్టూ తిరిగేటోళ్ళు నాకేమిస్తావు, నాది ఎప్పుడు ఇస్తావు చెప్పు, అందరితో మాట్లాడుతా అనేటోళ్ళు తప్ప. నడవండి అందరం కూర్చొని మాట్లాడుకొని, వాడు అంటున్నాడు కదా ఏదో చిట్టి ఆప్షన్ అంటుండు కదా, వాని లైఫ్ కూడా ఉంది, ఇంకా ఫ్యూచర్ ఉంది వానికి, పోని వదిలేద్దాం. ఇంకో చిట్టి లేపిండు అనుకో 6 నెలలలో చిట్టి లేస్తుంది అన్న. ఎంత చిట్ ఫండ్ అయినా సంవత్సరం వేసుకో, సంవత్సరం దాకా రిలాక్స్ వదిలేస్తే ఆటోమేటిక్ నేనే కట్టుకుంటా కదా అన్న. నాకు నమ్మకం ఉంది నేను కడతా అని. ఇంతకుముందు అంటే ఇన్కమ్ సోర్స్ ఏం లేదు, నా కార్లలో నా దగ్గర ఏం లేవు. నేను కుల్లర్ రోడ్ మీద ఇప్పుడు మళ్ళీ 6 కార్లు వచ్చినాయి, అవి రోడ్ మీద తీసుకొచ్చి నడిపించుకొని అప్పుడు నేను కట్టుకోగల స్టేటస్కి మళ్ళీ వచ్చిన. ఒక లైఫ్కి ఒక ఛాన్స్ ఇవ్వాలి. అయితే ఇప్పుడు సతీష్, ఈ 6 కార్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 6 కార్ల మీద 4 కార్లు ఫైనాన్స్ కుని అన్నావు కదా, ఆ ఫైనాన్స్ వల్ల 4 కార్ల మీద కేసులు పెట్టిండొచ్చు ఆల్రెడీ, అందుకే కోర్టుకి పంపించమంటారు అంతేనా? ఇప్పుడు వాళ్ళతోటి డీల్ చేసుకోవాలి, వాళ్ళకు కూడా ఫైనల్ కంక్లూజన్ వాళ్ళకు కూడా ఏదో ఒకటి సెటిల్మెంట్ చేయాలి, ఫైనాన్స్ వాళ్ళకి కూడా ఇంత కాదు ఇంత అని అది చేసేసుకోవాలి. ఇక్కడ కార్లు తీసుకోవాలి, తర్వాత నీ ఊర్లో నీ అప్పుల దగ్గర నువ్వు మాట్లాడుకోవాలి, ఒక దగ్గర చిట్టి వేయాలి, మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయాలి, అప్పుడు అందరికి కట్టగలుగుతావు. నాకు ఆ ఛాన్స్ లేదు ఇప్పుడు. ఆడ నేను పోతే ఎత్తుకుపోతా అంటారు, నేను నిలబడితే నా ఎందుకన్నా నేను లేనిది చూసి మా అన్న మా ఇంట్లో నేను తప్పు చేసిన, నేను ఆల్రెడీ అన్ని గుంజుకొని పోయారు మీరు. ఇప్పటికీ ఆ ఉన్న 6 కార్లలో 2 కార్లు నాయి, ఇంకా ఉన్నాయి నా ఈ కార్లు 7 ఉన్నాయి. నీ కార్లు ఆ 7 ఉన్నాయి కూడా తెలియదు నాకు. ఎన్ని కార్లు ఉంటాయి నీ సొంత? నా చూడన్న 3 పోలోలు అన్న. ఏది వోల్స్ వ్యాగన్ పోలోలు 3, కంటిన్యూ ఫైనాన్స్ లో 2 బండ్లు, ఏవి ఐటెన్ ఒకటి, వర్నా ఒకటి, సుజుకీలో ఒక షిఫ్ట్, రెడ్ కలర్ షిఫ్ట్, మన ఇనోవా ఒకటి, ఈకో స్పోర్ట్ ఒకటి, ఇవన్నీ వెహికల్స్ ఉన్నాయి. ఆ 7 ఉన్నాయి కూడా నాకు తెలియదు, చెప్తలేరు. 2 వీలర్స్ వచ్చేసి ఒకటి MT, ఒకటి R15 V3. సోకులు చేసిన చెప్పినా అన్న, ట్రావెలింగ్ అంటే మస్త్ ఇష్టం అని. నేను కూడా అక్కడిక్కడ తిరుగుతుండే, నా లైఫ్ స్టైల్ అది. ఇంకేం బండ్లు ఉండే? ఒకటి బుల్లెట్ ఉండే, బుల్లెట్ కూడా ఎడుకుందో తెలియదు. ఒకటి మా పిల్ల అన్నదా, ఆ పిల్లకి బర్త్డే గిఫ్ట్ ఇద్దామని యాక్టివ్గా ఉంటే అది కూడా ఎత్తుకపోయారు. ఫెసినో మా ఇంట్లో మా అన్నకి స్కూటీ కావాలంటే అది కూడా ఎత్తుకపోయారు. లాస్ట్కి బతికేమొచ్చింది తెలుసా, నాకు కూడా పైసలు ఇవ్వాలి, వాని బండి గుంచుకొని ఆ బండి మీద తిరగాల్సి వస్తుంది. నాకు కూడా వచ్చేటివి ఉన్నాయి పైసలు. అందులో ఎన్ని వచ్చేటివి ఉన్నాయి నీకు? నాకు దగ్గర ఒక 7-8 లక్షలు రావాలి బయటికి. నేను సంగారెడ్డి పోతే అవి వసూలు చేసుకోగలుగుతా, వీళ్ళ పద్ధతితో కాదు. వీళ్ళ పద్ధతి నాకు రాదు. మా అయ్య నన్ను అట్లా వంచలే, కొట్టి తిట్టి తీసుకునే అలవాటు నాకు లేదు. బాత్యంలో ఆడుకోను, నా పరిస్థితి ఇది ఉందని చెప్పుకోను, ఏదో ఒకటి చేసి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర నన్ను జర పైసలు వసూలు చేసుకోనికన్నా నేను ఇంటికి పోవాలి. 8 లక్షలు వచ్చినాయి అన్న, 15 లక్షలల్లా నీకు 50, నీకు 50, నీకు 50, 30 లక్షలు ఉంటుంది. 30 లక్షలు ఉంటుంది. నాకు ఏం రూట్ లేకుండా చేశారు. నేను ఇప్పుడు పోలీసు వాళ్ళని ఏం అడుగుతున్నా అంటే, నేను అడగదు ఈ ఇంటర్వ్యూ లాస్ట్ డెడ్ ఏందంటే, నేను అడిగే రిక్వెస్ట్ ఒకటే, సార్ నా ఈ 9 కార్లు కూడా తీసుకుపోయినప్పుడు వాడిని జైలు వేసారు కదా, వాడు బయటకు వచ్చి ఏం ఆన్సర్ ఇచ్చాడు నాకు సీదా మొక్క మీద, నేను జైలుకి పోయినా నా దగ్గర ₹1 వెళ్ళదు, నేను లేవు, నేను కట్టా అని ఎగ్గొట్టేసాడు. నన్ను కూడా జైలుకి పంపిమని అడుగుతున్నాను. నేను కూడా 3 బండ్లు గిరిపెట్టిన మరి, నేను కూడా అదే మాట్లాడతాను. వానికి అదే న్యాయం చేసినప్పుడు నాకు కూడా చేయడు, నేను కూడా పోతానే చెప్తున్నాను. నన్ను అట్లనన్నా లోపలికి పంపించేసి, అటు నన్ను జైలుకి పంపించారు, ఓవన్తో మాట్లాడనియరు, ఇంటికి రానియరు. ఇంటికి వచ్చిన 10 రోజుల క్రితం ఇంటికి పోతే 5 రోజులు పంచాయతీల మీదే కూర్చున్నాను. వస్తాడు, ఒకడు గుంజుకపోతాడు, వస్తాడు, ఈడు గుంజుకపోతాడు, అంటే లైఫ్ లాంగ్ ఇంతే కదా, నా చేతిలోకానికి కాళ్ళలోకానికి నెత్తోకానికి ఇచ్చుకొని కూర్చోవాలి కదా. అంటే పోలీసు వాళ్ళు చేతులారా చేసుకున్నావు సతీష్ వాస్తవానికి. ఇప్పుడు లేదు నువ్వు ఇప్పుడు లేదు నాకు ఇది కాదని లేదు, ఇప్పుడు నువ్వే చేతులారా దగ్గరికి డబ్బులు తీసుకున్నావు, కట్టడానికి రానియాలి కదా అన్న, నేను పని అన్న చేయనియాలి కదా. నేను ఏం అడుగుతున్నా, అదే పని చేయడానికి టైం కావాలంటే నువ్వు ఒక అడ్వకేట్ని పెట్టుకొని ఐపీ తెచ్చుకో అబ్బా, నీకు టైం దొరుకుతుంది. అడ్వకేట్ కాదన్నా, అసలు అడ్వకేట్ అన్న ఆలోచన కాదు. అటు సంగారెడ్డి పోయి నేను అందరితో కూర్చొని మాట్లాడి జర బతిమలాడుకునే టైం కూడా ఇస్తలేరు నాకు. నేను ఇంటికి పోతా, డోర్లు కొడతారు. ఒక ప్రశాంతంగా మా అమ్మ అయ్యతో మొన్న ఒక 2 రోజులు ఉన్నాను నా న్యూ ఇయర్కి పోయి. అది ఎప్పుడు తెలుసా అన్న, 2 సంవత్సరాల తర్వాత మా అమ్మ అయ్యతో కూర్చొని తిన్నా 2 రోజులు, మళ్ళీ బయటకు వచ్చేసి. ఇప్పుడు ఏం లేదు, డిసిషన్ ఏం లేదు అన్న. ఎక్కడ ఉంటున్నావు? హైదరాబాద్లో. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ ఇంటికాడికి వచ్చిన. వాళ్ళైనా నేను ఎన్ని రోజులు పెడతారన్న నాకు, వాళ్ళ ఇంట్లోని కాదు, ఆయనకు మ్యారేజ్ అయింది, ఆయన కుటుంబం, ఆయన ఫ్యామిలీ ఉంటుంది. నా పంచాయతీలు, నా ఫోన్లు, నా టార్చర్, ఆయనకు కూడా, వాళ్ళు కూడా గరీబ్ వాళ్ళే. ఆడ రెక్కాడితే డొక్కాడని పరిస్థితి. వైన్ షాప్లో ఆ జీతం ఎంత ఉంటుంది, ఆ జీతంలో వాళ్ళ 2 పిల్లలను జరుపుకోనికనే రాదు. నేనేడ వాళ్ళ మీద భారంగా అన్న, నేను ఏడికి ఓడలేని పరిస్థితి. నిన్న వచ్చిన కుక్కట్పల్లిలో అయ్యప్ప స్వామి, నేను మాలేస్తా, అయ్యప్ప స్వామి టెంపుల్లో నన్ను గుర్తుపడతారు. పోయినా కాళ్ళు కడుక్కున్నా, నువ్వే దేవుడు, నువ్వే దిక్కు అనుకున్నా, పోయి అందులో వండుకున్నా, లేచినా, మళ్ళీ బయటకు వచ్చి అయ్యప్ప స్వామి గుడిలో వాడుకొని వచ్చినాం.
నేను ఇంటికి పోయిన 5 రోజులు మస్తు హ్యాపీగా ఉన్నా అన్న. 2 సంవత్సరాల తర్వాత అమ్మాయి దగ్గరకు పోయినా నేను. మా అమ్మ దగ్గర పోయి మాట్లాడినా, మా మమ్మీతో మజాక్ చేసిన, అన్నీ చేసిన, అయిపోయింది చాలు. డిసైడ్ అయ్యి సంగారెడ్డికి పోయినా మొన్న కార్లు పెట్టిన తర్వాత. మా అమ్మాయితో ఒక 5 రోజులు గడపాలనిపించింది, గడిపేసిన. ఇప్పుడు సహనం పోయింది, ఓపిక మొత్తమే పోయింది, భరోసా అసలే లేదు నా మీద, నాకు కూడా లేదు, అవతల మీద కూడా లేదు. నేను ఒక డిసిషన్ తీసుకున్నాను, నాకు న్యాయం జరగదు ఇదా. ఎందుకంటే నా మిస్టేక్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇంత లైవ్గా ఇట్లా నీతో నేను మీ దగ్గరకు వచ్చి అన్న నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతలే, నేను కూడా తప్పు చేసినా ఒప్పుకుంటున్నా. అన్నీ ఒప్పుకున్నావు లేదు సతీష్, ఇక్కడైతే ఒప్పుకోవాలి. ఇప్పుడు ఒక అప్పులు చేసి పారిపోవాలనుకున్నటోడు అయితే ఇట్లా మీడియా ముందుకు రాడు. ఇది 3వసారి నువ్వు వచ్చి, అదైతే నేను చెప్పగలుగుతలే సతీష్. నువ్వు ఓపెన్ అయ్యిదాం అనుకుంటున్నావు, అన్ని చెప్పేస్తున్నావు, అన్ని క్లియర్గా. నా ఇంట్లో నన్ను దొంగ అనుకోకపోతే చాలనుకుంటున్నావు. అంతే అనుకుంటున్నా అన్న. ఇక లేదు నాకు ఇంకా ఇంతే టార్చర్లు పెడతా, నేను ఇట్లనే ఇంటికి రానియా, నువ్వు ఇంటికి వస్తే నిన్ను ఎత్తుకపోతా లేదంటే నీ కార్లు ఎత్తుకపోతా అన్న ప్రతి ఒక్కరికి ఒకటే ఆన్సర్ ఇస్తున్నా. నా లైఫ్ ఈడికే ఎండ్ అయిపోయింది అనుకుంటా. రేపు పొద్దుల నేను చాలా చాలా అంటే చాలా ర్యాష్ డిసిషన్ తీసుకున్నా. ఈ వీడియో వచ్చిన తర్వాత నేను మా అమ్మాయ్య జర్రా నా సాగు చూసినా కానీ, లేదు నా పతనం చూసినా, లేదు నేను పడే బాధ చూసినా, వాళ్ళు ఒకటే ఫీల్ కావాలనుకుంటున్నా. నాకు ఒకటే ఉంది నా కోరిక, మా అమ్మ అయ్యా అన్న, నాకు మీతోళ్ళతో సంబంధం లేదు. ఎందుకంటే మీతో నా దగ్గర ఉన్నప్పుడు తిన్నారు. ప్రవీణ్ నేనైతే ఒక్క రిక్వెస్ట్ చేస్తాను, ఆ చావు అనే ఆలోచన తెచ్చు. నేను చావన్నా, బ్రతికి సాధించు అంటున్నాను. నేను బ్రతికి సాధిస్తా, ఆ సాధించే గ్యాప్లోనే నన్ను వేసి పడేస్తారు. అదితో పక్క ఎవడన్నా వేస్తాడు అనే ఆలోచన వదిలే. నీది నువ్వు ఏం చేసుకోకు, నీకేం కాదు. అయ్యప్పస్వామి నమ్ముకొని మాలేసుకుంటా అంటున్నావు కదా, లంగ పనులు అయినాయి చేసినావు. ఈరోజు బతక నీకే ప్రయత్నం చేయు. నీకన్నా దారుణమైన ఘోరమైన అంటే ఒక అసలు అది ఆ వ్యాధి ఎందుకు వచ్చిందో తెలియదు, క్యాన్సర్ అడ్డమైన వ్యాధులు వచ్చి ఇంకో 10 రోజులు అలా చచ్చిపోతున్నా అంటే కూడా 9 రోజులు సంతోషంగా బతికి చచ్చిపోయే క్షణం బాధపడి చచ్చిపోతారు. అది గుర్తుపెట్టుకో. నీకు ఏం కాలేదు, ఆరోగ్యంగా గట్టిగా ఉన్నావు, 6 ఫీట్లు ఉన్నావు, ఏదన్నా పని చేసుకొని బతుకుతావు. టెన్షన్ తీసుకోకు. నువ్వు సచ్చి 9 నెలలు మోసిన ఆ తల్లి కడుపును కొట్టకు. నా మాట అన్న, వాళ్ళని బతుకున్నప్పుడే శివాలయం చేసిన తర్వాత నేను ఉండేం లాభం అనిపిస్తుంది అన్న. శివాలయం నువ్వు అంటున్నావు కదా, బతుకున్నప్పుడు నా వల్ల నా ఇంటి గౌరవం పోయింది అంటున్నావు కదా, అదే గౌరవాన్ని తిరిగి తీసుకొచ్చే సత్తా నీది అని నేను అంటున్నా. ఓ మనిషి అనుకుంటే ఏదన్నా సాధించగలుగుతాడు సతీష్. KFC ఓనర్ ఏ ఏజ్లో సెట్ అయ్యండి ఆలోచించు. దిమాగ్ ఉంది, పనిచేసే ఆలోచన ఉంది, బలం ఉంది, 32 సంవత్సరాలు ఏం కాలే. సగం జీవితం అయిపోయింది అనుకోబోయి, ఇంకో సగం జీవితం ఉంది నువ్వు సాధించుకోనికి. సగం జీవితంలోనే మొత్తం జీవితం చూసినా అంటున్నావు. నీ అనుభవం నీకు ఇప్పుడు నేర్పించిన పాఠం ఉంది చూడు, ప్రతి అడుగులో ఎంత ఉపయోగపడుతుందో ఆలోచించు. నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి మళ్ళీ స్టార్ట్ చేయి. ఏ సంగారెడ్డిలో అయితే నీ ఇజ్జత్ పోయిందో అదే సంగారెడ్డిలో ఇజ్జత్ ని నిలబెట్టుకుంటావు. ఎవరైతే నిన్ను అరే నీతోటి ఆదరా అన్నారా వాళ్ళే నువ్వు నాకు తెలిసినోనరా అని చెప్పుకొని తిరుగుతారు. నువ్వు కేవలం చేయాల్సింది సంకల్పంతో. కష్టం అంటే ఇక పని చేయనిస్తలేరు కదా అన్న, నన్ను పని చేయనిస్తలేరు కదా సతీష్. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. నాకు ఇప్పుడు నువ్వు ఎందుకో నాకు నెగిటివ్ వైబ్స్ కొడుతూ నేను ఏదో ఇంటర్వ్యూ ఇచ్చి పిచ్చి నిర్ణయం ఏమైనా తీసుకుంటే మాత్రం నేను ఈ ఇంటర్వ్యూ కూడా రిలీజ్ చేయ. నిర్ణయం ఏం లేదన్న, ఆడ సీఎం ఆఫీస్ ముందర ధర్నా కూర్చుందామని ఫిక్స్ అయినా. అట్లేమన్నా ధర్నా కూర్చొని 4 కోరికలు కోరుతా గవర్నమెంట్కి, నాకు ఇంత అన్యాయం జరిగింది న్యాయం కోసం కొట్లాడుతా అంటే కొట్లాడు. కానీ నీ ఒక్కడికే చెప్తలేను, నీలాగా లాస్ అయిన వ్యాపారంలో, నీలాగా చిన్న ఏజ్ లోనే లాస్ అయిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. నువ్వు ఒక్కరికి లేవు సతీష్, మస్తు మంది, కోట్ల మంది జనాభా, ప్రజలు ఒక్కరిద్దరు లేరు, కోట్ల మంది జనాభా. నువ్వు అర్థం చేసుకో, నీకన్నా దారుణమైన పరిస్థితుల్లో నువ్వు అట్లా ఏమైనా ఆలోచిస్తే మాత్రం నువ్వు ఇంటర్వ్యూ కూడా రిలీజ్ చేయను నువ్వు. ఎందుకంటే నా వరకు నేను లైఫ్ టైం కొట్లాడు, నాకు లైఫ్ టైం బాధ ఉంటుంది సతీష్. నువ్వు ఏమైనా అయిందనుకో నేను నీకు తెలియదు. నా వరకు వచ్చి నాకు కడప దొక్కి నా మీడియాలో నా కెమెరా ముందు వచ్చిందంటే అది నాకు ఎందుకో ఒక ఎమోషనల్ బాండింగ్ వచ్చేస్తుంది వాళ్ళ మీద. వాళ్ళకి ఏమైనా అయింది అని అంటే మాత్రం నాకు లైఫ్ టైం బాధ ఉంటుంది. నువ్వు అర్థం చేసుకో. నువ్వు తెలంగాణ 450 కిలోమీటర్ దూరంలో ఉంటది ఆంధ్ర బార్డర్. కానీ 300 ఆడికి పోయి ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎం, ఒక ఎంపీ, వీళ్ళ మినిస్టర్ అందరు కలిసి నాకు హెల్ప్ చేసారు. నా లోకల్లో నాకు ఇప్పటిదాకా ఒక హెల్ప్ అడగలే, ఇది ఒక్క హెల్ప్ అడుగుతున్నా. ఎవరో సంబంధం లేని రాష్ట్రంలో పోయి నాకు నా బాధ చెప్తే అర్థం చేసుకుని నా కార్లు ఇప్పించారు 15 రోజులలో. ఇప్పుడు నువ్వు ప్రభుత్వం నుంచి కూడా కోరుకునేది ఎగ్జాక్ట్లీ ఏంది? నాకు సపోర్ట్ చేయమని అడుగుతున్నా. అంటే ఎట్లా సహకరించాలి నీకు? వాళ్ళ దగ్గర పైసలు ఇప్పి, ఇప్పుడు నీ చేతులారా నువ్వు మోసపోయినావు, నీ చేతులారా నువ్వు వ్యాపారాన్ని ఏమంటారు గంగలా గడుపుకున్నావు. ఇప్పుడు వాళ్ళైతే నీకు ఆర్థిక సహాయం అయితే చెయ్యరు, ప్రభుత్వం నుంచి రూపాయి అయితే ఇయ్యరు. నువ్వు ఖచ్చితంగా కోరుకునే కోరిక ఏంది అంటున్నా? నేను ఖచ్చితంగా కోరుకునే కోరిక ఒకటే అన్న, ఏంటంటే ఫైనాన్స్ వెహికల్స్ ఉన్నాయి కదా, ఉన్నాయి. అవును, వాటి మీద 1 సంవత్సరం టైం ఇప్పిమని అడుగుతున్నా. మాట్లాడితే అయ్యే పనులు, దానికి కూడా యాక్ట్స్ ఉంటాయి.
ఏం యాక్ట్స్ ఫైనాన్స్ యాక్ట్ ఒకటి ఈ కేసు ముందట పెట్టేసి ఫైల్ చేపించేసి 1 year ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నా దగ్గర అంత స్తోమత లేదు లాయర్ని పెట్టుకునేదంతా. నాకు ఈరోజు నువ్వు మధ్యాహ్నం నిన్ను వేసినావా, ఆ వేసిన పైసలతోనే నేను ఇప్పటిదాకా ఉన్నా. ఇంతకుముందు కూడా నేను నాకు నువ్వు వేసిన పైసలతో ఇప్పటిదాకా నేను వెయిట్ చేస్తున్నాను. నా దగ్గర చిల్లిగా అవ్వలేదు, అకౌంట్లో రూపాయి ఇట్లా రోడ్డు మీద పోతే బండి అయిపోతే దుబ్బుకొని ఎండన పెట్టేసాలి, అన్నే వండుకోవాలి. నేను పొద్దుల దాకా వెయిట్ చేయాలి ఎవరికన్నా పైసలు అడగడానికి. నా పరిస్థితి అట్లుంది. అట్లాంటి పరిస్థితిని నేను లాయర్ని పెట్టుకుంటా, లాయర్ని ఎట్లా కన్సల్ట్ అవుతా, ఇంకొకరితో ఎడికిపోతా. సరే, మనం ఏదన్నా ప్రయత్నం చేద్దాము. నేను ఏమంటున్నా అంటే, నిన్ను నమ్మి డబ్బులు ఇచ్చినో ఎవరిని మోసం చేయకు. ఒకటి, నేను మోసం నిన్ను నమ్మి నీ కార్లు పెట్టిన వాళ్ళ గిరి పెట్టినావు కదా, అవి రిటర్న్ ఇచ్చేసినావు. వాళ్ళ బండ్లు వాళ్ళకి ఇచ్చేసినావు కదా. ఇప్పుడు ఈ కార్లకు సంబంధించి అయితే ఎవరిని మోసం చేయలేవు కదా. ఇక ఎవరిని మోసం చేయకు, ధర్మంగా బతుకు. ఖచ్చితంగా ధర్మం నిన్ను రక్షిస్తుంది. నువ్వు నమ్మకంతో ఉండు. ఒకళ్ళు అడ్వకేట్ని పెట్టి ఇంకేమైనా చేసే ప్రయత్నం చేద్దాం. సంగారెడ్డి ప్రజలను మోసం చేయకుండా నువ్వు తీసుకున్న ప్రతి చిల్లి గవ్వ 20%, 15% నాతోటి కాదు బై, నాతోటి కాదు. ఇంట్రెస్ట్ కట్టే అంత స్తోమత అనేది కాదు. నాకు 4 రూపాయలు వచ్చినప్పుడు మీకు 4 రూపాయలు ఇవ్వగలిగిన. ఈరోజు నా దగ్గర లేవు, నేనే కింద పడ్డా. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ అసలు పైసలు కడతా అని చెప్పి ఒక సెటిల్మెంట్ చేసుకొని నలుగురితో మాట్లాడి పెద్ద మనుషులను కూర్చోబెట్టుకొని ఖతం చేసుకొని నెక్స్ట్ నీకు కావాల్సింది ఫైనాన్స్ నుంచో 4 రోజులు టైము గీమో ఏదో ఒకటి మాట్లాడుకొని మళ్ళీ కార్ల బిజినెస్లోనే ఉంటావా, ఇది నాతోటి కాదని ఇంకో దాంట్లో పోతావా, మళ్ళీ టైలరింగ్ షాప్ పెట్టుకుంటావా, ఏదో ఒక ఆలోచన చేసుకొని ఇంకొంచెం 2 అడుగులు ముంగటికేసి 4 అప్పులు నువ్వు కడితే 4 రూపాయలు ఇచ్చినోనికి రూపాయి ఇచ్చినోనికి చారణ కడితే నీకు ఇంకో 4 నిన్ను నమ్మి ఏమైనా డబ్బులు ఇస్తారు. దాంతో ఏమైనా కొంచెం డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయి. ఈ వీడియోని పబ్లిక్లో పెడతా. నువ్వు చేసిన తప్పేందో తప్పు లేనిదేందో సంగారెడ్డి ప్రజలు ఎక్కడైతే నువ్వు నీ ఇజ్జత్ పోయిందని బాధపడుతున్నావో, గౌరవం పోయిందని ఏడుస్తున్నావో ఆ పబ్లిక్కి నువ్వేందో తెలిపించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకి ఇవన్నీ విన్న తర్వాత కూడా నీదే తప్పు అంటే కూడా మనుషులే కదా తప్పులు చేస్తుంది, మనుషులే తప్పులు చేస్తారు, మనం సరిదిద్దుకునే అవకాశం ఇవ్వని చెప్పి అడుగు. అట్లా ఏదో ఒక విధంగా ముంగడు పోదాం. కానీ నిన్ను ఏమంటారు, ప్రతి జన్మ అంటే నేను నమ్మే సిద్ధాంతం, ప్రతి జన్మ ఒక కారణం కోసం పుడుతుందంట. దేవుడు అందరి దగ్గర ఉండలేక ప్రతి ఇంట్లో తల్లిగా ఒక దేవుడు రూపాన్ని దాలుస్తాడంట. దేవుడు నిన్ను అన్నప్పుడు, దేవుడు నీ జన్మకు దేవుడు కారణమైనప్పుడు నీ మరణానికి నువ్వెందుకు కారణమవుతావు? దేవుడు ఇచ్చినప్పుడే ఇడ పడేసింది నీ ఆజ్ఞతోడు పడేయలేదు కదా, పడ్డావు కదా. ఇడికి వెళ్ళి పోవాలంటే పాడెక్కాలంటే ఆయన ఆజ్ఞతోటే పోవాలి. బలవంతంగా మనము ఇలాంటి ఏం చేసుకోవద్దనేది నా చిన్న సలహా. నీకన్నా 2 సంవత్సరాలు చిన్నోన్నో 2 సంవత్సరాలు పెద్దోన్నో నా చిన్న సలహా. నీకు ఇంకా మించి కావాల్సిన సహకారం నా నుంచి, వేదాంత్ మీడియా నుంచి ఈ వీడియో ద్వారా చేపించే ప్రయత్నం చేస్తా. సరేనా? రైట్. థ్యాంక్ యూ సతీష్. చేద్దాం ఉండు. సో ప్రజలారా, ఈరోజు సతీష్ అనే యువకుడు మాట్లాడిన ప్రతి మాటలో తను చేసినటువంటి తప్పుల గురించి కూడా చెప్పే ప్రయత్నం చేసిండు, తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పే ప్రయత్నం చేసిండు, తనకు ఆ అన్యాయానికి న్యాయం చేసిన వాళ్ళ గురించి కూడా చెప్పే ప్రయత్నం చేసిండు. తన ఊరు ప్రజల నుంచి డబ్బులు తీసుకొని తను ఇయ్యలేకపోతున్నామని చెప్పి తన బాధపడుతున్నాడు. ఇక ఇంకొంతమంది అన్యాయం చేశారు, నేను వాళ్ళ పేర్లు చెప్పలేను, చెప్తే మళ్ళీ అది కూడా నాకు నా ఇంటికి సమస్య అని చెప్పి ఆయన కొన్ని ఆఫ్ ది కెమెరా చెప్పడం జరిగింది. సో ఇలా ఎంతో మంది యువకులు జీవితంలో ఏదో సాధించాలనే సంకల్పంతో ముందడుగులు వేసి జస్ట్ చిన్న లాస్లు అయిపోయినప్పుడు, చిన్న వ్యాపారంలో ప్రాఫిట్ లాస్ అనేది ఈక్వల్గా నడుస్తుంది. కొంచెం ఏదన్నా అటు ఇటు జరిగినప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఇలాంటి పరిస్థితి వరకు తీసుకొస్తాయి. చిన్న నిర్ణయాలే జీవితంలో ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితికి తీసుకొస్తాయి. సో కొంచెం ఏదన్నా నిర్ణయం తీసుకున్నప్పుడు కానీ, ముందడుగు వేస్తున్నప్పుడు కానీ పెద్దవాళ్ళ సలహాలు తీసుకోవడం మంచిదనేది నా కోరిక. ఆ రోజు 30,000 40,000 రూపాయలు ఇన్కమ్ కళ్ళతోటి ఒక 24 గంటల్లో చూసిన సతీషే ఈరోజు నెలకి ఒక 10,000 రూపాయలు కూడా అకౌంట్లో లేని పరిస్థితి, అట్లీస్ట్ రూపాయి కూడా లేని పరిస్థితి. ఆయన అయితే ఎవరిని మోసం చేయాలని మాత్రం ఇప్పటికీ తనకు లేదు. అందుకే కెమెరా ముందుకు వచ్చి జరిగింది ఇది అని చెప్తున్నాడు. ఇప్పుడు ఒకవేళ ఆయన మీరు ఆలోచించండి, ఆయన తప్పు ఏదన్నా చెప్తుంటే రేపు ఇంకోటి ఆయన శత్రువే వచ్చి మీడియా ముందు మాట్లాడతాడు కదా, లేదు వీడు అబద్ధం చెప్తుండని. సో ఆయన చెప్పిన మాటల్లో చాలా స్పష్టంగా ఏమర్థమవుతుందనంటే, అందరికీ కట్టాలనుకుంటున్నా, ఎవరిని మోసం చేయాలనుకుంటలేదు. నన్ను దొంగ అని నా ఇంట్లో నా ఊర్లో అనుకుంటున్నారు, నేను దొంగను కాదు. నా దగ్గర ఇన్కమ్ సోర్స్ అనేది ఉంటే ఇప్పటికి కూడా వాళ్ళ కోసం ఇంకో 10 సంవత్సరాలు కష్టపడనా నేను కట్టేస్తా. అంతే కదా సతీష్ నువ్వు అనుకుంటున్నా? అది ఆలోచన. పెద్ద మనుషులు ఎవరైనా వచ్చి ఈ వీడియోని, సంగారెడ్డి పెద్ద మనుషులు ఎవరైనా చూసి ముందుకు వచ్చి సహకరించి నలుగురితో మాట్లాడి ఆయనకి ఇంత టైం ఇచ్చి ఇంకెవరైనా సహకరిస్తే కూడా నిజంగా ఒక ఏమంటారు పడిపోయిన జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం. సో ఓవరాల్గా వీడియో మొత్తం చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో కింద కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ. జై హింద్.